ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ప్రాస్పెరిటీ, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. హలో, రెండు విషయాలు దేవునికి చాలా ఇష్టమైన విషయాలు. ఒకటి ఐశ్వర్యము, రెండవది ఆరోగ్యం. రెండు అంటాననే తర్వాత వస్తుందని కాదు, రెండు ఈక్వలే దేవునికి. ఈ రెండు చాలా ఇష్టం దేవునికి, మీరు నేను కలిగి ఉండాలని. అందుకే చూడండి, క్రైస్తవ సమాజంలో మొత్తం హోల్ ప్రపంచంలో ఈ రెండిటి గురించే యుద్ధం చేస్తున్నారు. క్రైస్తవులే. దేవునికి చాలా ఇష్టమైంది ఇది పిల్లరా, మీరు నమ్మాలా దీన్ని. దేవునికి చాలా ఇష్టమైంది ఏంటంటే ఆరోగ్యము, ఐశ్వర్యం. చాలామంది అనుకుంటారు దేవునికి చాలా ఇష్టమైంది స్వర్గము, ఇంకా అవి దేవునికి అది కూడా ఇష్టం అనుకోండి. స్వర్గం ఇష్టము దేవునికి, పరిశుద్ధత ఇష్టము, అన్నీ ఇష్టం. కానీ చాలామంది క్రైస్తవులు ఈ రెండు వద్దు, అవి మాత్రమే కావాలంటారు. కానీ దేవుడు అట్లా ఒప్పుకోడు. సో అందుకని నేను ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి బోధించబడుతుంది, నేర్చుకుంటా ఉన్నాం. సో ఈరోజు కూడా చాలా ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సో యోహాను సువార్త పత్రిక, 3వ పత్రిక 2వ వాక్యం మనము చూసుకుంటా ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన వాక్యం మనకు. ఫైనాన్షియల్, ఆర్థిక ఆశీర్వాదాల గురించి, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మీరు చదువుతారు తొందరగా. అతడు కాదమ్మా, 3వ అధ్యాయం 2వ వాక్యము. ప్రియుడా, ఇటు చెప్పన్నా, మైక్లో చదవండి. ప్రియుడా, నీ ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారము, వాయిస్ సరిగ్గా చేయమా ఎఫ్సిబాది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూసారా, దేవుని యొక్క కోరిక పిల్లరా. ఓకే, మీరు నేను ఇది బాగా అర్థం చేసుకోవాలా. ఐశ్వర్యం అనేది దేవుని చిత్తము, దేవునికి ఇష్టం పిల్లరా. ఎక్కడ కూడా ప్రాణం ఉన్నంత వరకు, భూమి మీద నువ్వు బ్రతికినంత వరకు పొరపాటును కూడా ఈ ఆలోచన రానిద్దు. ఐశ్వర్యము దేవునికి ఇష్టం లేదు. నేను డబ్బు కలిగి ఉండడము, ఆస్తులు కలిగి ఉండడము, బంగారు కలిగి ఉండడము, కార్లు కలిగి ఉండడము, ఇంకేమ్మా పొలాలు కలిగి ఉండడము, పాతకాలంలో ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఇవన్నీ కలిగి ఉండేవాళ్ళు. సో వీటి కలిగి ఉండడం దేవునికి ఇష్టం. మనం ఇవన్నీ కలిగి ఉండడం. సో ఏం కాదు, మీరు అట్లా తీసుకొని తిరుగుతానమ్మా, ఇక్కడే ఉండండి, వాక్యం వింటే మంచిది. అయితే మీరు ఇది బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. మీకు ప్రతి వారం నేను ఒక మాట చెప్తున్నా. బైబిల్లో ప్రతి ఏరియా గురించి దేవుని చిత్తం ఏదో మీరు నేను తెలుసుకుంటేనే మనం ధైర్యంగా, విశ్వాసంతో ఆ యొక్క దాన్ని మనము కలిగి జీవించగలం. ఉదాహరణకి ఆరోగ్యం అనేది దేవుని చిత్తం అనేది నువ్వు తెలిసినప్పుడు పోరాడుతావు దానికోసము. ఇది నాది, విడిచిపెట్టవు, గద్దిస్తావు దానికి విరోధంగా ఏదైనా వస్తాయి. అదేవిధంగా డబ్బు గురించి, కుటుంబం గురించి, ఇంకా అనేక అంశాల గురించి దేవుని చిత్తం ఏదో మీరు నేను బాగా తెలుసుకోవాలా. లేకుంటే చాలా నష్టపోతాం మనము. ఎందుకంటే ఆ విషయం సంబంధించి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది నీకు తెలియకుంటే నువ్వు దేవుణ్ణి ధైర్యంగా అడగలేవు. రెండవది, ఆ ఏరియాలో విశ్వాసములో నువ్వు నడవలేవు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని కోరిక, ఇది నాది, ఇది కలిగే జీవిస్తాను నేనని. సో నాకు ఐశ్వర్యం గురించి డౌటే ఉండదు. ఐశ్వర్యము దేవునికి చాలా ఇష్టం. నేను డబ్బు కలిగి ఉండడము. ఎందుకో మనం చాలా చూసుకుంటున్నాము, ప్రతి వారము చూసుకుంటున్నాము. ఎందుకు అసలు మనకు డబ్బు కలిగి ఉండాలా? చాలామంది క్రైస్తవులు అనుకున్నట్లు కాదు, ఏదో డబ్బు ఉంటే డబ్బు ఉండాలా, దేవునికి ఇష్టం అదే. ఓకే, సో పాయింట్ ఏంటంటే ప్రతి ఏరియాలో దేవుని చిత్తము మీరు బాగా తెలుసుకుని ఉండాలి. అది ఆరోగ్యం, డబ్బు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, నీతి గురించి. ఈరోజు ఒక అతను ఫోన్ చేసి భయపడతాను నాతో మాట్లాడేకి, ఢిల్లీ నుంచి. మంచి అబ్బాయి, మంచి భక్తిపరుడు అతను. వణుకుతాడు, పెదవులు వణుకుతున్నాయి. మంచి భక్తిపరుడు. ఐ డోంట్ నో ఎందుకు అట్లా తయారైంది. ఇప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది. ఆయన అంటున్నాడు నుంచి, ఆయన అసలు అది నాకు సబ్జెక్ట్ కాదు కానీ నాకు గుర్తొస్తాను. అన్నా నాకు భయం వేస్తుంది, ఎవరికి చెప్పుకోలేకపోతానా, చీకటి శక్తుల గురించి భయపడతాను. అబ్వియస్లీ ఆ టాపిక్ అది నాకు చెప్పడం లేదు సరిగా. అతను సిగ్గుపడుతున్నాడు ఓ పక్కన, ఎందుకంటే సేవకుడు అతను.
మొత్తానికి చాలా భయపడుతూ పెదవులు వణుకుతున్నాయి. నాకు మాటికి ఫోన్ చేస్తాడు అతను. సరే మొత్తానికి నేను అనుకున్నా ఏదైనా రాంగ్ రూట్లో ఉన్నాడేమో, సేవకుడు అతను ఒక రకంగా, అంటే పాస్టర్ కాదు కానీ పాస్టర్ కూడా అనుకుంటా, సేవ ఇప్పుడు మొదలుపెట్టాడు ఆయన. నేను అన్నా ఏమన్నా ఇల్లీగల్ రిలేషన్ ఉందా, నీకు భయపడుతున్నా, ఎందుకు ఏమైంది చెప్పు నాతోను అన్నా. లేదన్నా. మరి ఏంటి సమస్య ఏంటి, నేను ఎందుకు భయపడతాను. లాస్ట్కి అతను అన్నాడు, అన్న ఎవరికి చెప్పకు, నాకు గత 1 సంవత్సరం నుంచి దురాత్మలు భయపడతానని, నేను బాధపడుస్తాను, నేను భయపడతానన్న, అప్పుడు కూడా భయపడతా మాట్లాడతాను నాతో. నేను మళ్ళా చాలా మాట్లాడు, ఎవరైనా దురాత్మను తీసావా, దయ్యాలు తీసావా? అవును. ఆ రోజు నుంచి భయపడతానావా? అవును. మరి సో ఏం చేశాను నువ్వు ఆ రోజు నుంచి? కేవలం భయపడతా ఉన్నాడు ఆ రోజు నుంచి. ఎందుకో తెలుసా, ఆ ఏరియాలో జ్ఞానం లేకపోవడం వల్ల. నేను అతనికి కొంచెంసేపు మాట్లాడా, దయ్యాలు నీ ముందర నా ముందర పురుగు కంటే భయంకరమైనవి. భయంకరం కాదు, ఏమన్నా పురుగు కంటే గయాగుజర ఏమంటారు, హీనమైనటివి. అసలు దయ్యాలు చాలా నువ్వు భయపడతానో అని తెలిస్తే దయ్యాలకి అవి నీ మీద పడిపోతావు, వచ్చే బ్రెయిన్లో మైండ్ మీద. చాలామంది అట్లా భయపడి చాలా బాడీని కూడా ఇచ్చేస్తారు వాళ్ళు, శరీరంలో ప్రవేశిస్తాయి. అందుకే చాలా అవసరము దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా. బైబిల్లో దయ్యాలు మనం చూసి చాలా భయపడతాయి, అందుకే మనల్ని భయపెట్టించాలని కోరుకుంటాయి అవే, మనం భయపడరాని. అవి మనమంటే భయం వాటికి, కానీ ఎందుకు మనల్ని భయపెట్టిస్తాయి అవి? మనకు సరిగా తెలియదు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు. నాకు ఆ పిల్లోని బాగా అర్థమైంది. నేను కొంచెం నాకు సీక్రెట్ సరిగ్గా చెప్పడం లేదు స్టార్టింగ్లో. నేను అవి చెప్పి కొద్దిగా ధైర్యపరిచి కట్ చేశాను. మళ్ళీ కొంచెం ఫోన్ చేశాను. నాకు ఎత్తబుద్ధి, నేను ఈరోజు బైబిల్ స్టడీకి ప్రిపేర్ కాలా, ఈరోజు సాయంత్రం మీకు చెప్పేదానికి ఎత్తకూడదు అనుకుంటా. మళ్ళీ అయ్యో పాపం సహోదరుడు బాధలో ఉన్నాడు, నేను ఎత్తుకుంటే ఎట్లా? సో టోటల్గా లాస్ట్లో నేను నిజం చెప్పు ఏం జరుగుతుందని, దాచుకోకూడదంటే అప్పుడు నాకు చెప్తాడు. మళ్ళీ నాకు మెసేజ్ పెట్టినట్టు ఎవరికి చెప్పదు నా పరిస్థితి. నేను చెప్పాను చెప్పనులే అని మళ్ళీ నేను సంజయించా. రూమ్లోకి పోయి ఇప్పుడు గడి పెట్టుకో, 91వ కీర్తన తీ, గట్టి గడుసు, గట్టి చెప్పు 91వ కీర్తన. ఒకటి మాత్రం నిజంగా మీరు కూడా వినండి, ఎప్పుడు మీ నోట్లో ఉండాల్సిందే, నేను పాపిని అన్నావా నిన్ను తినేసాడు వాడు. ఖర్జూరం తినేట్లా, ఖర్జూరం ఏముంటుందని, ఖర్జూరం కాదు, కజ్జికాయ కచ్చ తినే లమ్లం తింటారే అట్లా తినేసాడు వాడు. ఒక్క మాట ఎప్పుడు నీ నోట్లో ఉండాలి, నేను నీతిమంతున్నాయి. ఏదన్నా ఉంటే నువ్వు వానికి చెప్పాలి, ఏదైనా ఉంటే మేమేం చూసుకుంటాం, నువ్వు రా మధ్యలో దూరేదానికి, నేను మా తండ్రి చూసుకుంటాం, ఇద్దరు మాకేమన్నా ప్రాబ్లం ఉంటే. నువ్వు గెటౌట్ ఇటు నుంచి, నేను నీతిమంతున్నాయి, పరిశుద్ధున్నాయి. సో అందుకే తెలిసినలా యేసుక్రీస్తులో నువ్వు ఎవరో, లేదంటే వాడు నేను తినేసాడు. ఆ పిల్లోనికి ఇవన్నీ సంజాయి మళ్ళీ రూమ్లోకి పో, గట్టి చెప్పు 91వ కీర్తన గట్టి మహోన్నతుని చాట్లో ఉన్నా, నేను సర్వశక్తి నీడలో ఉన్నా, యెహోవా నా డాలు, నా కేడం, నా దుర్గమైన, ఆయన రెక్కల కింద కప్పిబడి ఉన్నా. నేను రక్తము నా మీద, యేసుప్రభు రక్తం నా మీద ప్రవహిస్తుంది. మీరు చెప్పకుండా ఆ రక్తం కడుగుతూ ఉంటుంది నిన్ను నన్ను. మొత్తానికి నువ్వే టోటల్గా ఆయనతో మునిగి ఉన్నావు, లోపల ఉన్నాడు పరిశుద్ధం. దయ్యాలు మనలోకి దూరలోపలేరా, మైండ్లో పనిచేస్తాయి అవి, నీకు తెలియకుంటే మైండ్లో పనిచేస్తాయి, మైండ్కి మీకు ట్రబుల్ ఇస్తాయి అవి. వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు మైండ్లో పనిచేయడానికి, యేసుప్రభు మైండ్లో. అంతకుముందు పేతురు మైండ్లో పనిచేశాడు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడుగా దేవుడు లోపల ఉన్నాడు, వాడు దూరలేడు, కానీ వాడు మైండ్ మీద పనిచేస్తాడు. మైండ్ మీద కూడా నువ్వు అక్కడే ఎక్కువ ట్రబుల్ ఇచ్చేది వాడు. అదే సమస్య, మైండ్లో పనిచేయడం పెద్ద సమస్య. ఎందుకంటే భయపెట్టిస్తాడు వాడు, కల్లో వస్తాడు వాడు, రాత్రి ఇట్లా కుడతాడు ఏముందరా, అర్థమవుతుంది. ఏం చేస్తాను, జగన్మోహిని సినిమా మాదిరి. నేను భలే స్టార్టింగ్లో నాకు చాలా అంటే దేవుని కృపలో నాకు చాలా అనుభవం ఇవి. అందుకే ఓకే, నా సబ్జెక్ట్ వేరు. ద పాయింట్ ఈజ్, నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి. ఒకవేళ మీలో ఎవరైనా చెప్పకుండా దాచిపెడతా ఉంటే భయపడిస్తాంటే అవి
లేచి బైబిల్ తీసుకొని రూమ్లోకి పోయి వాకిలేయండి. ఇట్లా బెడ్షీట్ కప్పుకుంటే ఏం పనులు జరగవు. చీ పో అంటే పోవే, అట్లా జరగదు పని. బైబిల్ తీసుకొని లోపల పో, 91వ కీర్తన చెప్పు. ఐ మీన్ లైక్ నూతన నిబంధన ప్రకారము సిలువలో ఏమేమి జరిగిందో గట్టికి చెప్పు. నీ మైండ్కి పోవాలి, అది గట్టికి చెప్పు. ఎందుకంటానంటే నీ మైండ్లే సమస్య. నువ్వు గట్టికి చెప్పినప్పుడు ఏమవుతుంది, నీ మైండ్కి అర్థమవుతుంది. నీ మైండ్కి అర్థమైనప్పుడు వాడు ఏం చేయలేడు. వాడు నీకు తెలియదు కాబట్టి భయపెడిసానాడు. జుమ్ 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 అంటుంది. నేనంటే ఆ పిల్లలతో దయాలు తీసి వచ్చినప్పుడు దయాలు కనపడతానే కదా నీకు. అవును సార్, అట్లే అనిపిస్తుంది బ్రదర్. ఈ డ్రామాలని నాతో చాలా అన్నాయి అవి. ఇప్పుడు అన్నీ కట్టు. నాకు చాలా ఒకసారి అనిపిస్తుంది, ప్రభా అందరికీ చెప్పేదాన్ని నువ్వు నాకు ట్రైనింగ్ ఇచ్చావు. నేను కూడా ఆ పిల్లల మంది నాకు తెలిసేది కాదు. బట్ సంహవ్ దేవుని కృప నా మీద ఉంది. స్టార్టింగ్ తెలుసు కాబట్టి అవి దాని కథలు చెల్లవు నా దగ్గర. దయాలు తీస్తూనే అవి వస్తాయి. మమ్మల్ని తీసేసావు, మేము చక్కగా ఆడేదో ఆడుకుంటా అంటే వాళ్ళతో బయటికి పొమ్మన్నాం, ఇంకా బయటికి వచ్చేసినాం అని ఇంకా చాలా ఉన్నావు. ఓకే, ఇప్పుడు వద్దులే, సాయంత్రం పూట ఆ టాపికే వద్దు. ఓకే, నేను నా పాయింట్ ఏమంటే, నీకు తెలిసిందల్లా యాడ ఏమన్నా ఈ సంఘంలో వచ్చేవాళ్ళు ఏది జరిగినా వెంటనే ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మీరు తెలియనట్లుగా అట్లా ఇట్లా భయపడుకుంటా బాధపడుకుంటా ఏందో అని విచిత్రం జరుగుతుందని, మీకు తండ్రిగా నా బాధ్యత ప్రతిదీ చెప్పడం, తెలియజేయడం మీకు. ఓకే, సో అందుకే ఈ సంఘంలో మీకు తెలుసు, మీరు నేను రక్తంతో కడబడిన నీతిమంతులము. సాతానికి ఏం విధమైన అధికారం లేదు మన మీద, మనకే వాని మీద సర్వాధికారం ఉంది. వాడు యాడో ఉన్నాడు కింద, మనం యాడున్నాం పైన కూర్చొని ఉన్నాము. వానికి మనకి అసలుకి లింకే లేదు. అందుకనే వాని కుక్కని రాళ్ళతో గట్టిగా అరుస్తారే అట్లా అరసాల వాని మీద, వాక్యం తీసుకొని గట్టిగా గద్దించాల వానికి. ఓకే, ఏమో విషయం ఏమంటే పిల్లరా, ఎక్కడున్నాం? సో మీరు నేను ఐశ్వర్యంలో వర్ధిల్లాలి పిల్లరా. మనం చూసుకున్న యోహాను పత్రికలో మనము ఆరోగ్యంలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, మానసికంగా వర్ధిల్లాలి, లోపల కూడా వర్ధిల్లాలి. చాలామంది క్రైస్తవులు దీన్ని తీసుకొని ఇది లేదు వెదర్ బయట కోసం కాదు రాయబడింది, లోపల కోసం రాయబడింది, అది కేవలము ఆత్మీయ అభివృద్ధి గురించి రాయబడింది అంటారు. వాళ్ళు ఏ అద్దాలు పెట్టుకొని చదువుతారో నాకు తెలియదు, కానీ క్లియర్గా రాయబడింది ఏమంటే ఆరోగ్యం గురించి ఐశ్వర్యం గురించి రాయబడింది. ఎస్, మనసులో కూడా వర్ధిల్లాలి, చాలా ముఖ్యమైనది అది. మనసులో నువ్వు వర్ధిల్లకుండా మెంటలీ నువ్వు వాక్యంతో మైండ్ నింపబడుకోకుండా ఉంటే డబ్బులు ఎన్నున్నా వేస్ట్ నీ దగ్గర. నువ్వు మనస్సులో డబ్బు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది, ఆ తర్వాత ఆ డబ్బుని ఏం చేయాలనేది మనసులో చాలా క్లారిటీ ఉండాలా. లేకుంటే నీకు దేవుడు డబ్బులు ఇచ్చినా నువ్వు మహా దరిద్రుడుగా లెక్క వేయబడతావు. దేవుని దృష్టిలో నువ్వు ఒక పెద్ద దరిద్రుడుగా ఉంటావు. ఎందుకు చెప్పు? డబ్బు ఎంతో ఉంది కానీ ఇక్కడ వర్ధిల్ల లేదు కాబట్టి నువ్వు ఆ డబ్బుని ఏం చేస్తావు? చూసేవారు ఎవరైనా కంజూస్ ఉంటారు, చాలామంది కంజూస్ తెలుగులో ఏమంటారు? పిసినారులో. చూసారు ఎప్పుడైనా పిసినారులో? ఓకే, ఇట్లా చెప్తానండి, డబ్బులో వర్ధిల్లావు కానీ మనసులో వర్ధిల్ల లేదు అనే వ్యక్తి ఎట్లుంటాడు చెప్తున్నా? ఎట్లుంటాడో, 15 ఏళ్ళు అయింది షర్ట్ కొని, ఏం కొని? షర్ట్ అయినా షర్ట్ కొని 15 ఏళ్ళ క్రితం కొన్నావు, ఇప్పటికీ ఇంట్లో పెట్టుకునే ఉన్నావు. ఆ మనిషి ఎవరు? మనసులో వర్ధిల్లేండు కంజూస్ మనిషి, పిసినారోడు. చీరలు మీరే అంటారు, చీరల గురించి చెప్పమని, నేనేం చెప్పలే. 15 ఏళ్ళ క్రితం చీర కొన్నావు, ఇప్పటికీ బీరువాలో పెట్టినావు, ఏడో గూట్లో పెట్టినావు. కొంతమంది మూటల్లో కట్టి పెట్టింటారు, పురుగులు లోపల దూరినా కూడా కనికరం రాదు ఆ చీరల మీద. ఎవరు తెలుసా వాళ్ళు? పిసినారోళ్ళు. దేవుడు డబ్బులు ఇస్తాడు, జీతం వస్తుంది, చక్కగా ఉన్నావు, కొత్త కొంటాను, పాత మాత్రం పోనీవు బయటికి. కొంతమంది ఇళ్ళల్లో పోతే అవసరంలే అంత పెద్ద ఇల్లు, వాళ్ళకి అన్ని బీరువాళ్ళు అవసరంలే, కానీ ఎందుకు తెలుసా ఉన్నాయి? వాళ్ళ యొక్క భయంకరమైన మనస్సు వలన, దరిద్రంతో నిండిన మనస్సు వలన ఇంట్లో పోతానట్లే
అన్ని మూటలు 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 బీరువాలు నిండా ఉంటాయి. ఎంత కడతావు నువ్వు? ఎన్ని వస్తా అంటే పోతావు అలా. అది మనసులో వర్ధిల్లిన వ్యక్తి చేసేది. వస్తూ ఉంటే 4 చీరలు వచ్చాయనుకోండి, పాత 4 చీరలు వెళ్ళిపోలా. 4 షర్ట్లు కొత్త వచ్చినాయి అనుకోండి, మూర్తి బ్రదర్ పాత షర్ట్లు ఏం చేయాలా? ఇంట్లో వచ్చి చెక్ చేయాలి అందరి ఇళ్ళల్లో. నేను కూడా డిసైడ్ అయ్యాను, నాకు కూడా చాలా పాత ఉన్నాయి పడేసేలా. హలో, అర్థమవుతుందా మీకు? మంచిది కాదు పిల్లరా. దేవుడు సంతోషపడతాడు తెలుసా ఎవరికి చూసి? ధారాళమైన మనసు. చూడండి 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28 తీయండి. సామెతల గ్రంథం 28, 22 ఎవరైనా చదవండి తెలుగులో, తొందర తీన్లనైనా. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చెడు దృష్టి ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? ఇంగ్లీష్ తెలుగు 2 పెట్టచ్చు కదా మీరు. చదవండి 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 తొందరగా. తెలుగు ఇంగ్లీష్ బుక్ ఎవరి దగ్గర లేదా? నా దగ్గర ఉంది, నేనే చదువుతాను మీకు. ఎంత మా అధ్యాయం? 28, 22. తెలుగులో ఏం రాశారు? చెడు దృష్టి. చెడు దృష్టి కాదు అది, మళ్ళీ ఏ స్టింజీ మ్యాన్ ఏం రాశారు నేను చూసారా? 28, 22 ఇక్కడ చూడండి, నేను చదువుతా ఇంగ్లీష్లో. ఏ స్టింజీ మ్యాన్ hastens after wealth and does not know that poverty will come upon him. అమ్మ వింటానారా మీరు? చూడండి జాగ్రత్త, ముందర చూడండి. ఈ స్టింజీ మ్యాన్ పిసినారోడు ఉంటాడే, ఎందుకు తెలుసా దాచిపెట్టుకున్నాడు ఇంట్లో? అది ఉంటుందని, దీనివల్ల ఇంకా నేను దండికి సంపాదించుకుంటానని, అందుకని పిసినారితనం చూపిస్తూ ఉన్నాడు. కానీ ఏం తెస్తుందంట పిసినారితనము? దరిద్రత తెస్తుంది పిల్లరా. పోనీ నేను తెలుగులో ఏం రాసి? చెడు దృష్టి గలవాడు కాదు కానీ స్టింజీ మ్యాన్ ఆస్తి సంపాదించి ఆతురపడు, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియను. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు మనసులో కూడా వర్ధిల్లాలి, ఇచ్చేయాల. చాలామంది క్రైస్తవులు ఇట్లా కూడా అనుకుంటారు, ఏం తెలుసా? అవును బెదర్, బీదలకి ఇలా అని కదా, బీదలకి ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు కాదన్ను నేను. కానీ నీకు తెలుసా, మన తోటి వాళ్ళకు కూడా ఏమన్నా బైబిల్ సెలవిస్తుంది. మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మన చర్చ్లో ఉండే వాళ్ళకు కూడా మనము ఎప్పుడు సహాయం చేసేవాళ్ళు ఉండాలి. తీయండి నా ద్వితీయోపదేశకాండం 15-11 చదవండి ఎవరన్నా. ద్వితీయోపదేశకాండం 15-11 ఫాస్ట్గా తీయండి ఎవరన్నా. 2-3 మైక్ పెట్టుకోండి. 1 యోహాను 3:17 కూడా తీసి పెట్టండి. బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనే నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని ఆజ్ఞ ఇది పిల్లరా, ఏదో నేను చెప్తున్నాను కాదు. నీ సహోదరులకు, నీ దేశంలోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు నేను ఇయ్యాల పిల్లరా ఇతరులకి, అట్లాగా చినిపోయినాక రంధ్రాలు పడినాం కాదు, మంచి వేయాల వాళ్ళకి. దేవుని యొక్క దాంతో నువ్వు ఐశ్వర్యం పొందుకుంటావు. నువ్వు స్టింజీ మ్యాన్ అయినావు అనుకో, పిసినారోడు అయినావు అనుకో, ఉండేది కూడా పోగొట్టుకుంటావు. పిసినారోళ్ళు ఎప్పుడు ధనికులు కారుపులారా, ఈవెన్ నువ్వు దేవుని బిడ్డ అయినా కూడా. అందుకే అన్నిట్లో వర్ధిల్లమంటాడు యోహాను. మనం అదే వాక్యం చదువుకున్నాం. ఆరోగ్యంలో, ఆస్తిలో, మనస్సులో కూడా, ఆత్మలో వర్ధిల్లాలంటాడు. చూడండి ఇంకో వాక్యం కూడా 1 యోహాను 3:17 చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును. చూసారా పిల్లరా, కనికరం చూపాలా. మీరు కనికరం చూపుకోకుంటే దేవుని ప్రేమ నీలో లేదు. నైనా వింటానావా? అందరూ వింటానా? నైనా ఇవ్వండి ఇతరులకి. నీ దగ్గర కొత్త శారీ వస్తుంది అనుకోండి, వెంటనే వెనకలు ఉండే శారీ వెళ్ళిపోవాలా. సూట్ కొత్తది వస్తుంది అనుకోండి, వెళ్ళిపోవాలా. షర్ట్ ప్యాంట్ వస్తానని ఇచ్చేసేయాలా. ఏం ప్రయోజనం? కొంతమంది అయితే ఏం ఆలోచన వస్తుంది సార్, ఏమన్నా నీళ్ళు అంటే రేపు పనికి వస్తుంది. అదే చినిగిపోయింటే బెడ్షీట్లు అయినా కూడా ఎందుకంటే రేపు పనికి వస్తుంది అదే. అరే నీ దేవుడు ఎవరు? ఏమన్నాడు ఆయన? నీ యొక్క ప్రతి అవసరత నేను నీకు తీరుస్తాను అన్నాడు. నువ్వు అట్లా పెట్టుకుంటే దానికి అర్థం ఏమో తెలుసా? ఏమి ఈ కొన్ని ఎవరికి నువ్వు నమ్మడం లేదు దేవుణ్ణి, రేపు ఆయన ఇస్తాడని.
ఇచ్చి చూడండి ఇతరులకి మీ పరిస్థితి ఎట్లుంటుందో. చాలాసార్లు మనం దేవుని ప్రిన్సిపల్స్ పట్టుకోము. ఇది కూడా దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, పిసినారి వాడు ఇప్పటికీ దరిద్రతలోకి పోతాడని. పిసినారితనం సైతాన్ యొక్క నేచర్ పిల్లరా. నిజం చెప్పాలంటే మనలో ఉండకూడదు అది. ఇతరులకి ధారాళంగా ఇవ్వాలి మనము. 28 నేనే తీసిపెట్టా. 22:9 సామెతల్లో దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నందును. ఇస్తానారా? ఇస్తాను వచ్చింటే ఎవరికి ఇచ్చినా ఇంతవరకు? పక్కన కూర్చున్న దివ్యాక గమనం అర్ధ కిలో చేసి ఏమంటారు దాన్ని, జిలేబీ అనేది తెచ్చినావు. పోనీ మోని నువ్వు మోని ఇచ్చిందా నీకు? పానీపూరి తినిపించిందా? ఎన్నో సంవత్సరం క్రితమో, ఎన్ని సంవత్సరాల క్రితమో? జోక్ కాదు, నేను మీకు అర్థం కావాలని భాషలో చెప్తున్నా. మంచి తిప్పులారా ఇది. మీరు జిలేబీ కొనేకపోయినారు, మొన్న ఎప్పుడైనా జిలేబీ కొనేకపోయినావు అనుకో, ఇంకో అర్ధ కిలో ఎక్కువ తీసుకో, దివ్యాకకి ఇచ్చిరా. పోయి బిందు ఎప్పుడైనా కొన్నావా? ఎవరికైనా ఇచ్చినావా జీవితంలో ఇంతవరకు? సిస్టర్ ఆడారు మీ మమ్మీ అసలు మీకన్నా ఇచ్చిందా ఇంతవరకు? బిందు నిజం చెప్పు, గుండెల మించి చేసుకొని ఎప్పుడైనా 4 కేకులు కొని జోసిన వాళ్ళకి 2, మీ అమ్మ కొట్టి నీ కొట్టి తిన్నావా ఇంతవరకు? చేయలేదు కదా. అన్ని రహస్యాలు నాకు తెలుసు. స్టింజీ మహా భయంకరమైన అలవాటు పిల్లలు. ఎప్పుడు ఇతరులకి ఇవ్వాలా. ఇంకోటి ఇంక నుంచి అన్నా చేయండి. ఈరోజు మనందరితో దేవుడు గుర్తు చేస్తానాడు ఇది. మా ఇంటానావా? నువ్వు ఏదన్నా కొంటానావు అనుకో, అందరి కోసం కొని ఇమ్మనంలా, కనీసం ఈ ఇంట్లో నీకోసం ఏదైనా కొంటానప్పుడు కొద్దిగా ఈ కుటుంబం కోసం 1/2 కిలో జిలేబీ, ఇంకేం కొంటారు, మైసూర్ పాకు, అరటిపండు తీసుకుంటాను అనుకో, ఇంకో డజను. అమ్మా ఇది నేను అట్లా రాదు, ఇది అలవాటు చేసుకోవాలా. అర్థమవుతుందా? మంచి అలవాటు ఇది. చేసి చూడండి. దేవునికి ఇష్టమైన అలవాటు ఇది. అనేక చోట్ల వాక్యాల్లో రాయబడి ఉన్నాయి. ఇప్పుడే నేను చదివితే కదా నేను మీకు. దయాదృష్టి గలవాడు ఏం చేస్తాడు? తన ఆహారంలో ముని, ఇక్కడ చూడు, ఏం ముని అక్కడ చూస్తాను, యాడ నా పేరు చెప్తాడని చెప్పి దాచిపెట్టుకుని ఎంత దాచిపెట్టుకుంటావు ముని నువ్వు చెప్పు. ఇతరులకి ఏమోని బిందు అంతా ఈ యవనస్తులు, మీరు కూడా సిస్టర్స్ బ్రదర్స్ తీయండి, రేపటి నుంచి బట్టలు తీసి ఇతరులకి ఇవ్వండి, వస్తువులు ఇవ్వండి. మన దేవుడు ఎవరో తెలుసా? ఇచ్చే దేవుడు పిల్లరా. ఇతరులకి ఎప్పుడు ఇచ్చే హృదయం చేయి ఉంటే దేవుడు ఎప్పుడు మీ జీవితంలో కుమ్మరిస్తా అంటాడు. దాచుకునే వాళ్ళకి, పిసినారితనం గల వాళ్ళకి దేవుడు ఇవ్వలేడు. మీరు ఆయన చేతులు బంధిస్తారు. ప్రిన్సిపల్ ఇది పిల్లరా. మీరే చెప్పండి, లోపల ఊపిరి తీసుకున్నాక బయటికి ఈకుంటే ఏమవుతారు మీరు? మీ పరిస్థితి ఏంటి? మీకు తెలిసి తినిండేది ముద్దు, నేను ముందుకు పోకూడదు ఇంకా. హలో, అన్నీ ఇచ్చి పుచ్చుకుంటా ఉండాలా. కొంతమంది దాచుకొని చీరలు, ఎన్నో ఏళ్ళ చీరలు, బట్టలు, బెడ్షీట్లు, అంగీలు అన్నీ కదా. సో ఇక్కడ నుంచి ఇంటికి పోయినాక తీసేసేయండి. ఒకవేళ మంచి ఉంటే సంఘంలో ఎవరైనా అట్లా తీసుకునేకి ఉండే వాళ్ళకి ఇండి పాపం మీ శారీస్ కానీ మంచివి. చినిగిపోయినవి దాన్ని రంధ్రాలు వేసి కుట్టుకొని చేసుకునేది అది మంచిది కాదు. అది మంచివి వాళ్ళు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలా. తీసుకుంటానట్లా చూసి సంతోషంతో హృదయం నిండాల. అట్లా అదే తినే వస్తువులు కూడా ఇంట్లో ఏదైనా తెచ్చుకుంటే ఎవరు చెప్పకండి, తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ కోసం కొనండి. సో మీకు తెలిసి ఏమేమి చేయాలి. ఓకే, సో అది మంచిది. ఓకే, వాళ్ళు ఆత్మీయంగా మానసికంగా వర్ధిల్లే వాళ్ళుగా ఉంటారు. ఓకే, సో నేను మన యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. నా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యంతో నింపాలని, ఐశ్వర్యంలో చూడాలని కోరుకునే దేవుడు పిల్లరా. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకోండి. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు ఐశ్వర్యంలో ఉంచిన దేవుడు. ఆయన స్టార్టింగ్లో నుంచి మీరు చూసుకొని, సపోజ్ మీరు పోయి ఈరోజు ఆదాముని అడిగారు అనుకోండి, ఆదామా ఏమంటావు ఈ దేవుని గురించి, యెహోవా దేవుని గురించి నీ ఆలోచన ఏమంటే ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా? ఆదాము, అయ్యా యెహోవా దేవుడు, నా దేవుడు కంజూస్ దేవుడు కాదు, ఆయన పిసినార్ దేవుడు కాదు,
ఇచ్చే దేవుడు. మేమిద్దరమే ఉంటుంది భార్యాభర్తలము. ఎంత ఆస్తి ఇచ్చాడు తెలుసా మాకు, ఎన్ని చెట్లు, ఎన్నో జంతువులు, ఎంతో సుఖ సంతోషమైన జీవితం మాకు ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చే దేవుడు అంటాడు. అబ్రహాంని మీరు అడిగారనుకోండి, అబ్రహమా నువ్వేమంటావు అంటే ఆయన కూడా ఏమంటాడు తెలుసా, ఆయన నోరు తెరిస్తే ఆశీర్వాదాల గురించి మాట్లాడతాడండి. ఆయన నోరు తెరిస్తే, ఎడో విగ్రహాలు చేసుకుంటూ ఉంటా అంటే నేను నా దగ్గరికి వచ్చి అంటాడు, అబ్రహమా రా, నన్ను నమ్ము, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తానని నన్ను ఆశీర్వదించిన దేవుడు. ఎంత ధనికుడుగా చేశాడు అబ్రహాం మనకు తెలుసు కదా, చూసుకున్నాం మనం. మీరు ఇస్సాకుని అడిగారనుకోండి, ఇస్సాకు ఏమంటాడు తెలుసా, అయ్యా నేను అనుకున్నా మా తండ్రికి చాలా ఆస్తి ఇచ్చాడు, బహుశా దాన్నే నేను కూడా వాడుకోవాలని దేవుడు నాతో వచ్చినాడు. ఇస్సాకు, నేను అబ్రహాము దేవుణ్ణి, నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి, నా తండ్రికి మించిన ఆస్తి నాకు ఇచ్చాడు సపరేట్గా, నా నామంలో నా పేరు మీద 100 రెట్లు ఇచ్చాడంటాడు ఇస్సాకు. మీరు చూసి 26వ అధ్యాయంలో 100 రెట్లు ఇచ్చాడు ఇస్సాక్కి. అబ్రహాం ఆస్తి అంతా ఇస్సాకు దగ్గర ఉంది, అయినా అంటాను నేను ఇంకా ఇలా దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఇస్సాకు, యాట్నుంచి తెచ్చి అంతమందికి వెళ్ళాను. అట్లా దేవుడు కాదు, నా దేవుడు. ఇస్సాకుని ఎంత దీవించాడంటే రాజులు భయపడ్డారు. అబ్రహాముని చూసి రాజులు భయపడ్డారు, ఇక్కడ ఇస్సాకుని చూసి రాజులు భయపడ్డారు. ఎంతో గొప్ప ఆస్తిని ఇచ్చాడు ఇస్సాకుకి. ఆ తర్వాత మీరు ఇంకెవరు ఆయన యాకోబుని అడగండి. యాకోబు ఏమంటాడు, ఇంటానే ఉన్నాం 2 వారాల నుంచి, అయ్యా ఆశీర్వాదాలు ఇచ్చే దాంట్లో ఆయన్ని మించిన దేవుడు లేడు ఈ లోకంలో. మా తాత ఆస్తి, మా తండ్రి ఆస్తి రాలే నాకు, ఏంట్రా నా బ్రతుకు అనుకుంటా ఉంటే కేవలం కర్ర ఇచ్చి పంపించాడు మా నాయన. ఏమిచ్చి పంపించాడు? ఎండిపోయిన కర్ర, జంతువుల్ని కొట్టేదానికి. ఆడ మా మామ దగ్గర పోతే ఆయన ఎప్పుడు నాకు చిప్పు ఇచ్చేవాడు చేతికి. ఏమిచ్చేవాడు? అవును, మీరు లాభాను రూపాయి ఇచ్చేవాడు కాదు జేబులకు. పాపము పనంతా చేయించుకొని ఇతనితోనే జీతం తీసుకునేవాడు. లాభాను భయంకరమైన మనిషి లాభాను, తెలుసా మీకు? చదవండి ఆయన జీవితం గురించి. కానీ ఏమన్నాడు తెలుసా యాకోబు 28లో మీరు చదివినప్పుడు, నేను ఒక కర్రతో బయటికి వచ్చాను ఇంటి నుంచి, నేను తిరిగి వెళ్ళేటప్పుడు గొప్ప ఆస్తిపరుణ్ణి నేను వెళ్ళానంటాడు. మనం చదువుకున్నాం గత వారాల్లో. చూడండి ఎవరి జీవితంలో చూసుకోండి దేవుడు, ఆయన క్యారెక్టర్ మీరు నేను అర్థం చేసుకోవాలి ప్లేరా. ఆ తర్వాత యోసేపు గురించి నిన్న వారం చూసుకున్నాం. యోసేపు గురించి అడిగారనుకో యోసేపుతో, అయ్యా ఎట్లా దేవుడు అయ్యా మన దేవుడు అంటే ఏమంటాడు తెలుసా, కళలు ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. కళలు ఇవ్వడమే కాదు, కళల్ని నెరవేర్చే దేవుడు. నన్ను అందరూ దాసుడుగా పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. నా దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా, నన్ను రాజుగా చేసేంత వరకు నిద్రపోలేదు ఆయన. కునుకరు నిద్రపోని దేవుడు. యోసేపు మంచి మాట అంటాడు 45:8 ఆదికాండంలో వాళ్ళ అన్నదమ్ములతో అంటాడు, నన్ను దేవుడు ఎంత దీవించాడంటే రాజుకి నేను తండ్రిని అయిపోయాను అంటాడు. ఎవరితను? దాసుడు. ఏమైనా రాజుకు నేను తండ్రిని, రాజుకు నన్ను దేవుడు ప్రభువుగా చేశాడని. ఒక స్లేవ్ని, దాసుని తీసిపోయి రాజుకే తండ్రిగా చేశాడని రాయబడింది. రాజుకి నేను ప్రభువుని, నేను రాజుని ధనికుడిని చేశానంటాడు. నా దేవుడు ఎట్లా వాడంటే పిల్లరా, మనల్ని ధనికుడు చేయడం పక్కన పెట్టండి, మన ద్వారా ఇతరులను ధనికులుగా చేసే దేవుడు ఆయన. రాజునే ధనికుడు చేశాడు ఆయన. ఆ సమయంలో ప్రపంచంలో కరువు వస్తే ఐగుప్తు దేశంలో మాత్రమే ధాన్యం ఉండేది. అందరూ డబ్బులు తీసుకొచ్చి వివిధ దేశాల నుంచి ఇక్కడి నుంచి ధాన్యం కొనుక్కొని పోయేవాళ్ళు. సో ఆ డబ్బంతా ఎవరికి వచ్చేది? ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చేది. ఐగుప్తు రాజునే ధనికుడుగా చేశాడు. ఎవరు? యోసేపు. అటువంటి దేవుడు ప్లర నా దేవుడు. ఐ డోంట్ నో, చాలామంది క్రైస్తవులకి ఏం మైండో ఏమో, ఎక్కడ చదివినారో ఏమో, కానీ ఆయన్ని వేరే విధంగా ఆయన గురించి మాట్లాడతారు. బెదరికం ఎప్పుడు లేదు ఆయన దగ్గర. మోషే గురించి చూడండి, నేను చెప్పలేదు మీకు మోషే గురించి. మోషేకి ఏం చేశాడు? రాజు చంపేదానికి ప్రయత్నం చేశాడు. నీళ్ళల్లో పడ్డానికి కారణం ఎవరు? రాజే. కానీ దేవుడు ఏం చేశాడు? మోషేని తీసుకొచ్చి ఫరో రాజు బెడ్రూమ్ పక్కనే బెడ్రూమ్ తయారు చేశాడు. ఎవరి కోసము? యా ఇంట్లో ఉండేవాడు మోషే? రాజు ఇంట్లో. రాజుకి తెలియకుండా రాజు శత్రువుని తన పక్కన బెడ్రూమ్లో పెట్టాడు దేవుడు. తన ముందరే కూర్చొని డైనింగ్ హాల్లో ఇద్దరు ఒకే టేబుల్ మీద భోంచేసి అన్నారు.
రాజుకు తెలుసు వీడు ముందర తింటానాడే, వాడే నన్ను ముంచేదని. మోసే రాజుతో కూర్చొని టేబుల్ మీద భోంచేస్తాడు. రాజు డబ్బులతో స్కూల్కి పోయేవాడు ఎవరు? మోసే. రాజు డబ్బులతో మోసే బట్టలు కుట్టించుకునేవాడు. చూసారా, చంపుదామని అనుకుంటే దేవుడు ఆ మోసేని తీసుకొచ్చి రాజు ఇంట్లో పెట్టి, రాజు బెడ్రూమ్ రాజు బంగ్లాలో పెట్టి, రాజు వాడే వస్తువులన్నీ వాడుతూ, రాజు డబ్బులతో చదువుకొని లాస్ట్కి తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో ముంచేశాడు మోసే వాళ్ళందరినీ. ఎంత చూసాను మన దేవుడు ఎట్లా వాడు. అదే దేవుడు నీకు నాకు ఉండేది పిల్లరా. నేను చెప్తున్నా మీకు, బైబిల్ని నువ్వు సరిగ్గా చదివితే ఆస్తి ఇచ్చే గ్రంథం ఇది. ఎస్, పరిశుద్ధ గ్రంథము, నీతి గ్రంథం, అన్నీ ప్రతి మంచి పేరు బైబిల్కి ఇవ్వచ్చు మనం. కానీ నువ్వు ఐశ్వర్యం సంపాదించాలంటే ఈ గ్రంథాన్ని చదువు. ఆ గ్రంథంలో ఈజీగా రాయబడింది. మీకు తెలుసా, ఈ ఫైనాన్షియల్ గురూస్ అంతా ఉన్నారే, బైబిల్ నుంచే పిల్లరా వాళ్ళు బుక్స్ రాస్తాండేది. ఆరంభంలో మీకు చూపించాను నేను అనేక మంది కోట్స్ ఫైనాన్షియల్ గురూస్ది. వాళ్ళంతా బైబిల్ నుంచి తీసుకుని వాళ్ళే. టైత్ అనేది బైబిల్ నుంచి తీసుకొని వాళ్ళు పాటిస్తున్నారు. యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ ప్రిన్సిపల్స్ అన్నీ ఐశ్వర్యం గురించి బైబిల్ నుంచే పాటిస్తారు పిల్లలు. బీదలకి ఇవ్వడము, దేవునికి ఇవ్వడము, ఆ తర్వాత ఎలా సంపాదించాలనేది బైబిల్ నుంచి. ప్రతి సబ్జెక్టు మీరు బైబిల్ నుంచే తీసుకోవాల్సిందే. ఈ సృష్టిలో ఏది కూడా బైబిల్కి బయట ఎవడు ఏది సృష్టించింది ఏంది లేదు. మీరు తయారు చేసిన మిజైల్స్ కానీ, మీరు తయారు చేసిన ర్యాకెట్స్ కానీ, మీరు తయారు చేసిన కారు కానీ, ప్రతిదీ ఇక్కడి నుంచి పుట్టినదే. నువ్వు చూస్తాను, ఈ ఎలక్ట్రిసిటీ ఉందే, ఇది ఇక్కడి నుంచి వచ్చినదే. ఏరోప్లేన్ వచ్చినది బైబిల్లో నుంచే. దేవుడు ఇక్కడ వాళ్ళకి ఐడియా ఇచ్చినాడు బైబిల్లో చదివినప్పుడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇన్వెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎనీహౌ. సో నేను చెప్తున్నా, బైబిల్లో ఐశ్వర్యం ఎలా సంపాదించుకోవాలనేది క్లియర్గా రాయబడింది. ఇన్ని వారాల నుంచి వింటున్నారు మీరు. సో ఈ గ్రంథం చదివి చాలు మీకు నాకు ఐశ్వర్యం సంపాదించుకోవడం కానీ ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ఫుల్గా ఉండగలం మీరు నేను. ఓకే, సో ఈరోజు మీరు నేను చదువుకుంటా అనేది పిల్లరా, ఇజ్రాయెల్ జనాంగం యొక్క వారి యొక్క ఐశ్వర్యం గురించి మనం చదువుకుందాం ఈరోజు. ఓకే, ఇజ్రాయెల్ జనాంగం యొక్క ఐశ్వర్యం, ఎలా వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు, ఏం చేశారు, ఎలా మనం చేయాలా, ఏం చేయాలనేది మనం చూసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయంలో వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఓకే, మొదటి వాక్యం ముందు చూడండి. హలో, ఓకే, బ్యాక్గ్రౌండ్ నేను కొద్దిగా మీకు టచ్ చేస్తా. ఇజ్రాయెల్ జనాంగం యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కదా. అబ్రహాంని దేవుడు పిలిచాడు ఎక్కడ? 12వ అధ్యాయంలో. ఓకే, అర్థమైందా నాయనా? 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అని. ఆ తర్వాత జనములకు నిన్ను ఆశీర్వాదంగా చేస్తానన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు 12వ అధ్యాయంలో. 13లోకి వచ్చేటప్పటికి అబ్రహాము గొప్ప ఆస్తిపరుడయ్యాడు. 13:2లో మీరు చదివితే, 13:2లో గొప్ప ఆస్తిపరుడయ్యాడు. 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మీరు చదివితే ఆ గొప్ప బలమైన వ్యక్తిగా అబ్రహాముని మనం చూస్తాం. అక్కడ 5 మంది రాజుల్ని ఎదుర్కొని వారిని జయించిన వ్యక్తి. 318 మంది తన దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకుని పోయి జయించాడు వాళ్ళని. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే మెల్కీసెదెకు ఎదురుపడినప్పుడు దశంభాగం ఇవ్వడము, ఇవన్నీ 14వ అధ్యాయంలో చూస్తాం. ఇక 15వ అధ్యాయంలోకి వస్తాం. మనం ఇజ్రాయెల్ జనాంగము గురించి మనం నేర్చుకోబోతున్నాం. 15వ అధ్యాయంలో మొదటి వాక్యం చదువునైనా. చదువునైనా. ఇవి జరిగిన తర్వాత సౌండ్ పెంచినైనా దివ్యాది యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, 15వ అధ్యాయం మనం చూసుకుంటానా. ఆ యెహోవా వాక్కు అబ్రాహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, చూసారా దేవుడు ఏమన్నాడు అబ్రాహాం దగ్గరికి వచ్చి? చాలా మంచివాడు దేవుడు. అంటే నేను నీ బహుమానము, నేను నీ రివార్డ్ని. ఏం దానికి అర్థము? దేవుడు అంటున్నాడు, నేను అది ఇచ్చేది ఇచ్చిపెట్టు, కానీ నేనే నీకు ఒక రివార్డ్ని, బహుమానాన్ని. దేవుడే మనకు రివార్డ్గా ఉంటే మన జీవితంలో అన్నీ మన జీవితంలో మనకు లభిస్తాయి పిల్లరా. ఏం దానికి అర్థము? ఐఎమ్ యువర్ రివార్డ్ అంటే, ఐఎమ్ యువర్ రివార్డ్ గివర్. ఇంకా దేవుడు ఏమంటాడంటే, నేనే నీకు నన్ను నేను నీకు ఇచ్చుకున్నాను అబ్రాహ్మా, ఇక నీకేం కొద ఉండదు. ఎందుకు అబ్రాహాం గురించి కదా అనుకోద్దండి.
అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మీకు నాకు ఇవ్వబడింది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా. అర్థమైందనైనా? అబ్రహాం గురించి ఎప్పుడు చదువుకున్నా ఆయనకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మీకు నాకు, అంటే దేవుడు ఇప్పుడు మీకు నాకు ఏమై ఉన్నాడు? బహుమానమై ఉన్నాడు. ఓకే, ఎప్పుడైతే ఈ మాట దేవుడు దర్శనం ద్వారా అబ్రహాముకి చెప్పాడో, అబ్రహాం వెంటనే అడిగిన ప్రశ్న ఏంటి దేవుని దగ్గర? అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంట ఆస్తికర్త యగును కదా. జస్ట్ మీకు టచ్ చేస్తున్నాయి. 2వ వాక్యంలో ఏమంటున్నాడు ఆయన? నాకు ఏమిచ్చిననేమి అంటే అన్నీ ఇచ్చేసాడు. అప్పటికి ఏంటి? ఆస్తి ఉంది ఆయన దగ్గర, జనం ఉన్నారు ఆయన దగ్గర. ఓకే, రాజుల్ని జయిస్తా అన్నాడు. 5 మంది రాజులను ఒకేసారి జయించాడు. సొదొమ రాజు అంటాడు, అయ్యా ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకున్నప్పుడు నాకేం చేయాలి? నీ ఆస్తిని బూట్లేసి కూడా వద్దన్నాడు. సో ఈ విధంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అబ్రహాం అప్పటికే. అందుకే అబ్రహాం అంటాడు, నీవు నాకు ఏమిచ్చిననేమి కదా, ఏమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడని పోచున్నానే. నాకు సంతానమే లేదు కదా, ఇదంతా ఉండి ఏం ప్రయోజనం అన్నాడు అబ్రహాం. 3వ వాక్యంలో, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగుడని చెప్పగా, అంటే పని చేసే వాళ్ళల్లో నుంచి ఎవరో నా ఆస్తి తీసుకెళ్తారు కదా, ఎలియాజర్ కానీ వాళ్ళు అంటున్నాడు. అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు వినండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు ఏమంటున్నాడు? కాదు అబ్రహాం, అట్లా కాదు, నీ గర్భంలో ఎవరు? సారాకు పుట్టే వ్యక్తే, నీ భార్యకు పుట్టే బిడ్డనే వారసుడగుతాడు అన్నాడు. అన్నప్పుడు 5వ వాక్యంలో ఆ మాట అనిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మరియు ఆయనను వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగని చెప్పాను. దేవుడు అందరితో వదులుకోకుండా దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని బయటికి రమ్మన్నాడు. దర్శనంలో మాట్లాడుతున్నాడు. నక్షత్రాల్ని చూపించి అన్నాడు, ఇలాగ నీ సంతానం ఉంటుంది అన్నాడు. దేవుడు ఎట్లా దీవించేవాడు చూడండి. ఒక బిడ్డని ఇస్తానులే నీకు అనలా, ఆకాశ నక్షత్రాలు చూపించి ఇంతమంది నీకు సంతానం ఉంటారన్నాడు. కింద దాంతోపాటే ఆయన 6వ వాక్యం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. 7లో మరియు ఆయన, నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాని నేనే అని చెప్పినప్పుడు, దాంతోపాటు ఇంకో షాక్ అబ్రహాంకి. ఆకాశ నక్షత్ర పిల్లలు అన్నప్పుడే దాని గురించి ఆలోచిస్తాడు. వెంటనే అంటాడు, ఈ దేశం కూడా నీకు ఇస్తానని. వేరే దేశం నుంచి అక్కడ వచ్చి ఉన్నాడు, ఇక్కడ వేరే దేశం నుంచి వచ్చి ఉన్నాడు ఈయన. దేవుడు అన్నాడు, పిల్లలు ఇంతమంది ఉంటారు, ప్లస్ ఈ దేశం కూడా నీకు ఇస్తానని అన్నాడు. అబ్రహాంకు నిజంగా డౌట్ వచ్చింది. పిల్లరా, ఎలా ఇది సాధ్యము? నా వయసు ఇంత ఉంది, నాకు పిల్లడే పుట్టలేదు, ఇంకా దేశం కూడా ఇస్తానన్నప్పుడు మంచి ప్రశ్న ఒకటి అడిగాడు అబ్రహాం. ఏమడిగాడు చూడండి. ప్రభువైన యెహోవా 8, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకు ఎట్లు తెలియనగా, ఇంత గొప్ప వాగ్దానం చేశాను, ఎలా నమ్మేది, ఎలా ఇది అని డౌట్ అబ్రహాం దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుడు ఆ కాలంలో ఎలా ఒక మనిషిని నమ్మించాలో ఆ విధంగా నమ్మించాడు. ఆ యొక్క అనుమానాన్ని తొలగించాడు. ఏం చేసి? కింద చూస్తే మీరు రాయబడింది. ఏం చేశాడు? 9 నుంచి చదువు నాయన, ఎవరన్నా గట్టిగా చదవండి మైక్లో. ఓకే, ఏమన్నాడు దేవుడు? దేవునికి అర్థమైంది, అబ్రహాము నా మీద నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే బిగ్ బ్లెస్సింగ్ పిల్లరా, ఆకాశ నక్షత్ర పిల్లలు, భూమంతా దేశమే నీకు ఇస్తాను అన్నప్పుడు జనరల్లీ ఎవరికైనా డౌట్ వస్తుంది. దేవునికి అర్థమైంది. సరే, అబ్రహామును నమ్మేటట్లు చేయాలా? ఏం చేస్తే అబ్రహాము నమ్ముతాడు? దేవునికి తెలుసు ఏం చేస్తే నమ్ముతాడో. ఆ నమ్మించే దానికి దీన్నే పాత నిబంధన అంటాం. ఇప్పుడు చేయబోతున్నాడు దేవుడు. ఏం చెప్పాడు చూడండి. దేవుడు ఏమన్నాడమ్మా అబ్రహాంతో? ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతని ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దు కృంగబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు
చూడండి, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ పరిస్థితి గమనించండి. ఏంటి పరిస్థితి అంటే, జస్ట్ మీకు అట్లే చెప్తాను, వినండి. దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాంతో నిబంధన కట్టుకుంటున్నాడు. దాన్నే పాత నిబంధన అంటాం మనం. ఇక్కడ నిబంధనలో అప్పుడు ఆ కాలంలో నిబంధన ఎలా చేసుకునేవాళ్ళు? రక్తం ద్వారా. నేను కొన్ని నెలల క్రితం కవనెంట్ గురించి ప్రీచ్ చేశాను చర్చిలో. ఇప్పుడు దాంట్లో పెద్ద సబ్జెక్ట్ అది. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. పాతకాలంలో ఇప్పుడు మాదిరి రిజిస్టర్ ఆఫీసో లేకుంటే అగ్రిమెంటో అవన్నీ ఉండేవి కాదు. పాతకాలంలో అబ్రహాము కాలంలో పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఒకరు మధ్యలో ఒకరు ఏం చేసేవారు అంటే రక్తం ద్వారా నిబంధన చేసుకునేవాళ్ళు. అది చాలా సీక్రెట్గా ఎంచేవాళ్ళు ప్లేరా. ఆ నిబంధనను మీరితే చంపేసేవాళ్ళు. ఎవరైతే మీరుతారో దాన్ని కవనెంట్ నుంచి బయటకు వస్తారు అంటే చెప్పింది చేయరో వాళ్ళని చంపేసేవాళ్ళు. అంత స్ట్రిక్ట్గా ఉండేది కవనెంట్ ఆ టైంలో. సో ఆ దేవునికి తెలుసు అబ్రహాము నమ్మాలన్న మాటలు నేను చేస్తాను ఇదని నమ్మించి దానికి ఏం చేశాడు దేవుడు? నిబంధన కట్టుకుంటాడు. నిబంధన కోసం ఏం చేశాడు? అక్కడ ఈ యొక్క జంతువులన్నీ ముక్కలుగా చేశారనమాట. మధ్యలో ముక్కలు చేయడం, 2 ముక్కలు చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, సీన్ గుర్తు చేసుకోండి. మనం ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాం. ఇజ్రాయెల్కి ఐశ్వర్యము ఎలా ఇచ్చాడు దేవుడు అనే విషయం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది మనకు చాలా రిలేటెడ్, అందుకనే మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది? రక్తం అక్కడ పడి ఉంది ప్లేరా. చాలా విస్తారమైన రక్తం అక్కడ ఉంది, జంతువుల రక్తం. ఇప్పుడు దేవుడు అబ్రహాము రక్తం మీద నిలబడుకొని ఉన్నారు. అబ్రహాం అయితే నడుస్తున్నాడు. దేవుడు ఏ రూపంలో కిందకి దిగాడు? అక్కడ మీరు చూస్తే అక్కడ 17లో, మరియు ప్రొద్దు గురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య దేవుడు అగ్ని రూపం. మన దేశ దేవుడు ఏమైనాడు? అగ్ని. దేవుడు అగ్నిలో నడుస్తున్నాడు, అబ్రహాము నడుస్తున్నారు. అట్లే చేసేవాళ్ళు నిబంధన ఆ టైంలో. రక్తంలో నిలబడి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంతో? ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను. ఓకే, అబ్రహాంతో నిబంధన. యాక్చువల్ నిబంధన ఏంటంటే దేవుడు అంటున్నాడు వాళ్ళతో, నేను నిబంధన చేస్తున్నా, నీకు నీ పిల్లలకు ఈ దేశాన్ని నేను ఇస్తా, ఈ కల్దీ దేశాన్ని ఇస్తాను. ఆ మాట అనిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ముఖ్యమైన పాయింట్ ఏం తెలుసా? ఇక్కడ చెప్పబడింది ఇది. ఇప్పుడు చదవండి 14లో, ఇంకోసారి చదువునైనా. ఇది అధ్యాయం 14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఇప్పుడు చదవండి ఏం రాయబడిందో. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చూసారా? నేనంట ఈ టైంలో డబ్బు గురించి ఎందుకు మాట్లాడాలి ప్రభా? నువ్వు వేరే ఏదేదో మాట్లాడచ్చు కదా. దేవుడు అంటాడు, నో, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అది మిక్కిలి ఆస్తిపరులుగా. దేవుని కోరిక ప్లారా. అబ్రహాం చెప్పాడా నాకు ఇచ్చినంత వాళ్ళకి ఇమ్మని? దేవుడే అంటున్నాడు వారిని మిక్కిలి ఆస్తిపరులుగా నేను బయటికి తీసుకొస్తా. మీకు తెలుసు కదా, 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు వారి దాసత్వంలో ఉన్నారు ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తులో. మీకు తెలిసిన స్టోరీనే ఇది. దేవుడు చెప్తున్నాడు అబ్రహాంతో, ఇట్లా జరుగుతుందయా, నీ సంతానం అక్కడ ఉంటారు ఐగుప్తులో దాసులుగా, కానీ నేను బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొస్తప్పుడు గొప్ప ఆస్తి, మిక్కిలి ఆస్తిపరులుగా చేసి నేను తీసుకొస్తా. రక్తంలో నిలబడి దేవుడు డబ్బు గురించి మాట్లాడుతున్నాడు, ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు, ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం చెప్పలే, దేవుని కోరిక అదే. అద్భుతం చెప్తున్నా మీకు. ఇదే నిబంధన, పాత నిబంధన. అది మనకు వర్తిస్తుంది. మనం పాత నిబంధన కూడా మనకు సంబంధించింది. ఆ వాగ్దానాన్ని అబ్రహాంకి కాదు, కేవలం ఇజ్రాయెల్ జనాంగం కాదు, మీకు నాకు కూడా. మనం ఏ నిబంధనలు ఉన్నాం? ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఉన్నాం. సేమ్ ఇదే సీను. హలో, క్రొత్త నిబంధన జరిగింది ఎప్పుడు? యేసు ప్రభు వేలాడ పన్నాడు అక్కడ సిలువలో, రక్తం కారుస్తా అన్నాడు. ఎట్లయితే అబ్రహాముకు వాగ్దానం చేశాడో దేవుడు రక్తంలో నిలబడి, మీతో నాతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు కదా. తెలుసా యేసయ్య ఏమన్నాడు? దేవుడు యేసయ్యను ప్రభువుగా రక్షకుడు ఎవరైతే స్వీకరిస్తారో అనేక వాగ్దానాలను ఇచ్చాడు. నీతిమంతుడుగా చేస్తాను, పరిశుద్ధుడుగా చేస్తాను, పాపము క్షమిస్తాను, రోగం రాకుండా చేస్తానని. ఇంకోటి ఏం చేశాడు తెలుసా?
చదవండి 2 కొరింథీయులు 8:9 ఏం రాబడిందో. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8:9 తొందర చదవాలా. 2 ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూసారు ఏమంటాడు పౌలు రాస్తున్నాడు, సిలువలో ఏం జరిగిందో. మీరు యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎప్పుడైనాడు దరిద్రుడు యేసు ప్రభు? ఆయన ధనవంతుడు. ఎప్పుడు దరిద్రుడైనాడు? సిలువలో. పిల్లరా, సిలువలో ఆ యొక్క ముళ్ళ కిరీటం ఎందుకు? ముళ్ళు ఎప్పుడు మొదలయ్యాయి? ఆదాం జీవితంలో పాపం చేసినాడు. సో పాపం తన మీదకి తీసుకున్నాడు. ఆయన దరిద్రాన్ని తన మీద తీసుకున్నాడు. ఒంటి మీద వస్త్రాలు లేవు. ఏదానికి గుర్తుంది? దారిద్ర్యానికి. యేసుప్రభు అంతవరకు ధనికుడే. సిలువలో పాపంగా మారాడు, సిలువలో శాపంగా మారాడు, సిలువలో దరిద్రుడుగా మారాడు. ఎందుకు దరిద్రుడుగా మారాడు? మిమ్మల్ని నన్ను ధనికులు చేయడానికి. దేవుని యొక్క ఎజెండాలో ఇది మెయిన్ ఎజెండా. పిల్లల ఆస్తి కలిగి ఉండడం మీరు నేను. అక్కడ అబ్రహాంతో అంటున్నాడు వాళ్ళని మిక్కిలి ఆస్తిపరులుగా చేస్తానని. అదే దేవుడు యేసు రక్తం ద్వారా మీతో నాతో అంటున్నాడు ఆయన్ని ధనికుడు ఆయన, కానీ దరిద్రుడుగా ఎందుకు చేశానంటే మీరు ఆయన దరిద్రత వలన మీరు ధనికులు కావాలని. సో కొత్త నిబంధనలో ఉన్న మీరు నేను అబ్రహాము బ్లెస్సింగ్స్తో పాటే కొత్త నిబంధన బ్లెస్సింగ్స్ కూడా మీకు నాకు ఇవ్వబడే. పిల్లరా, పాత నిబంధన ఉన్న వాళ్ళ దగ్గర ₹10 ఉండేది. మన దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? ₹1. పిల్లరా, ₹1 ఏమేమి ఉన్నాయి? ₹10 ఉంది, ఇంకో ₹10 కూడా ఉంది. ఓకే, సో మీరు నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మీరు నేను కూడా ఆస్తిపరులుగా ఉండాలనేది దేవుని కోరిక. అర్థమైందా? అందుకే చూడండి 105వ కీర్తనలో 37వ వాక్యం చదవండి. ఏం జరిగిందో 105:37 తొందర చదవండి అయినా. కీర్తన గ్రంథం 105:37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. చూసారా, ఇది 105:37 వాక్యము ఎప్పుడు రాయబడింది? అక్కడి నుండి తన జనులను వెండి బంగారంతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత, అంటే అనారోగ్యం లేకుండా త్రొట్టిల్లు వాడు ఒక్కడైనా లేకపోయి. ఎప్పుడు జరిగింది అది? ఇది ఇజ్రాయెల్ జనాంగము వాగ్దానం ఎప్పుడు చేస్తున్నాడు దేవుడు అబ్రహాంతో? అసలు అబ్రహాంకే పిల్లలు లేడు. ఇస్సాకే ఇంకా రాలా. ఇస్సాకు వచ్చా, యాకోబు వచ్చా, యాకోబుకు 12 మంది పుట్రి, ఎన్ని వందల సంవత్సరాలు కదా. కానీ దేవుడు అప్పుడే చెప్పేశాడు అబ్రహాంతో మిక్కిలి ఆస్తిపరులుగా చేస్తానని. అర్థమైందా నాయనా? మిక్కిలి ఆస్తిపరులుగా చేస్తానని ఇంకా పుట్టక ముందే చెప్పేశాడు. ఇప్పుడు పుట్టిన తర్వాత వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ దాసత్వంలో ఉండి బయటకు వచ్చేటప్పుడు ఎట్లొచ్చారంట? వెండి బంగారంతో ఆయన రప్పించాడు. గొప్ప ఆస్తిపరులుగా బయటికి తీసుకొచ్చాడు. పిల్లరా, నీకు అర్థమైందా ఏం చెప్తున్నాను? జాగ్రత్తగా వినండి. మీరు నేను ఇంకా పుట్టక ముందే మీరు నేను ధనికులు కావాలని యేసు ప్రభుని ఏం చేశాడు? దేవుడు దరిద్రుడుగా మార్చాడు. నేను పుట్టక ముందే. అందుకే ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణం నుంచే నువ్వు దీంట్లో ప్రవేశించావంటే ఐశ్వర్యంలో ప్రవేశించావు. దరిద్రం లేదు మీకు నాకు, బీదరికం లేదు మీకు నాకు. మీరు నేను ఇంకా నూతన సృష్టి కాకముందే మీకు నాకు ప్రతి దీవెన అరేంజ్ చేసి పెట్టాడు దేవుడు. అందుకే బైబిల్ అంటుంది, వింటానారా, మీకు నాకు మీ నా గురించి ఏం రాయబడింది బైబిల్? భక్తికి జీవమునకు కావలసినవన్నీ మీకు నాకు అనుగ్రహించేశాడు యేసుక్రీస్తులో. అందుకే బైబిల్ అంటుంది యేసుక్రీస్తు ద్వారా మనకు కావలసినవన్నీ ఇవ్వబడ్డాయి ఆల్రెడీ. అందుకే మీరు నేను బై బర్త్ ఎవరో తెలుసా? రిచెస్ట్ పీపుల్. ప్లరా, ఈరోజు ఎందుకు మనలో బీదరికం ఉంది? మళ్ళీ ఎందుకు మన దగ్గర ఆస్తి లేదు? ఎందుకంటే మీరు నేను ఆయనతో కలిసి నడచాం కాబట్టి. మీరు నేను ఆయనకి సమయమేమో ఆయనతో సంబంధం లేని వారిగా పరిగెడతా ఉంటాం బయట. ఏదానికోసము? డబ్బు కోసం. ఏనండి ముందర చూడండి, పని 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 చేయాలి పిల్లరా. పని చేయకపోతే సోమరి అంటుంది బైబిల్. ఉద్యోగం చేయాలా, చదువుకోవాలా, లైక్
వ్యాపారం చేయాలా. కానీ నేను ఒక పాయింట్ చెప్తున్నాను, నేను నువ్వు వాటి ద్వారా ఐశ్వర్యం సంపాదించుకునే దానికి పరిగెడుతూ నీకు బైబిల్ చదివే టైం లేదు ఇంట్లో, నువ్వు ప్రార్థనలో సమయం గడపవు దేవుని దగ్గర, నీకు సంఘానికి రావు, నువ్వు ఏమన్నా అంటే డబ్బు డబ్బు అంటావు, నువ్వు బీదగా ఉంటావు జీవితం అంతా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు యోహాను సువార్త 15:7 నా యందు మీరును, వినండి, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాడలా ఏమన్నా అడగండి నేను ఇస్తానన్నాడు. నువ్వు అసలు ఆయన దగ్గర రావు. సో ఇది సీరియస్ ఇష్యూ పిల్లరా. ఆయన నీకు పుట్టుకతోనే ధనికుడుగా చేసి, నువ్వు పుట్టకముందే తన కుమారుడిని దరిద్రుడుగా చేస్తే నువ్వు అనుకుంటాను నా దగ్గర టైం లేదయా, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలా, నేను సంపాదించుకోవాలా. మంచిది, మంచి ఆలోచన. నువ్వు ఆయన దగ్గర సమయమే ఇవే, ఆయనతో ఫెలోషిప్పే చేయవు. అసలు నీకు సృష్టించింది ఎందుకైనా? సంపాదించేదానికా? ఈవెన్ తల్లిదండ్రులుగా మీరే చూడండి, మనం జనరలీ మన పిల్లలు మనతో మాట్లాడరు, పని పని అని పరిగెడుతున్నారు, ఏమంటారు? ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండరు. ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు చెప్పండి? వాళ్ళతో టైం స్పెండ్ చేసి పేరెంట్స్ని బ్లెస్ చేస్తే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బట్టి సంతోషిస్తారు. మనిషికే అట్లా ఉన్నప్పుడు సృష్టికర్తకు దేవునికి నువ్వు టైం ఇవ్వకుండా గిర్రని బంగారం మాదిరి తిరిగి తిరిగి పని 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 పని. నీకు తెలుసా పని ఎప్పుడు మొదలైందో? యాక్చువల్ శాపం పిల్లరాది. నువ్వు నేను రాయల్టీలో ఉన్నాం, మీరు దేవుని బిడ్డలం. ఎస్, పని చేయాలా. నువ్వు పని చేసి బ్రతుకుతాను అంటే నీ జీవితంలో నువ్వు ఐశ్వర్యంలో ఉండలేవు. దేవుడి నుంచి డబ్బు రాదు నీకు, దేవుడి నుంచి నీకు ఆస్తి సంపాదించుకోవడం కష్టం. ఓకే, సో అందుకే క్రైస్తవులు బీదరికంలో ఉంటారు పిల్లరా. నువ్వు ఆయనతో ఫెలోషిప్ చేయి, ఆయన అబ్రహాం చేసినట్లుగా ఆయనతో ఆయన సన్నిధిలో ఉండు. మనం చూసుకున్నాం అబ్రహాంని, ఇస్సాకుని, యాకోబుని. యాకోబు అట్లే అనుకునేవాడు, నీతో నాకేం పని, నేను ట్రిక్కీగా నేను నా యొక్క వేషాలు వేస్తూ డబ్బు సంపాదిస్తానని. ఏం సంపాదించా ఆయన? లాస్ట్కి అంటాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే నాకు అన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు యాకోబుని. ఓకే, ఇక్కడ ఇంకో విషయం చూసుకుందాం చూడండి. ఒక పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్తా. ఆ వాక్యం పెట్టినాయన 105:37. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి 105:37లో. ఒకటి ఏమన్నాడు ఆయన? వెండి బంగారంతో బయటికి తీసుకొచ్చాడు. రెండోది ఏంటి? నిస్సత్తు అని తెలుగులో రాయబడింది, కానీ ఆరోగ్యంతో తీసుకొచ్చాడు బయటికి. ఏ రోజు ఇది ఎప్పుడు జరిగింది? ఇది పస్కా పండుగ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. పస్కా పండుగలో ఏం తిన్నారు వాళ్ళు? బలలో పాల్గొన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏంలో పాల్గొన్నారు? అందుకే బలలో పాల్గొనే వాళ్ళు నిస్సత్తులో ఉండరు, సత్తుతో ఉంటారు. ఓకేనా? నిస్సత్తు కాదు, బలహీన రోగంలో ఉండరు, ఆరోగ్యంలో ఉంటారు. ఇప్పుడు నేను జాగ్రత్త ఒక పాయింట్ చెప్తా. రెండిటితో దేవుడు బయటికి తీసుకొచ్చాడు వాళ్ళకి. ఏమేమి ఇచ్చాడు? ఐశ్వర్యము, ఆరోగ్యం పిల్లరా. ఈ 2 ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఈ 2 కూడా మీరు నేను యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఈ 2 మనకి దేవుడు ఇస్తాడు, ఇంకా అనేక ఆశీర్వాదాలతో పాటు. మీకు తెలుసా, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ రెండింటి బట్టినే కాంట్రడిక్షను. ఇంత క్లియర్గా బైబిల్లో రాయబడింది కదా. ఈ రెండింటి గురించి కొట్లాడుతుంటారు క్రైస్తవులు. ఏమేమి చెప్పండి? ఐశ్వర్యము మంచిది కాదు, ఐశ్వర్యం చెడిపోతావు, ఐశ్వర్యం లేకుండా ఉంటేనే దీనుడుగా ఉంటావు దేవునితో. తప్పు. దేవుడు ఐశ్వర్యంలో ఉండాలని కోరుకుంటాడు. అర్థమైందా? రెండవది ఏంటి? ఆరోగ్యం పిల్లరా. క్రైస్తవుల మధ్య సమస్య ఏంటి? ఆరోగ్యం గురించి. దేవుడే అనారోగ్యం పెట్టేది, దేవుడే అనారోగ్యం ద్వారా శిక్షిస్తాడు, అనారోగ్యం ద్వారా మనకు పాఠం నేర్పుతాడని. 2 తప్పే. 2 దేవుడు చేయడు. దేవుడు ఎప్పుడు ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడు ఎప్పుడు ఏమిచ్చేవాడు? ఐశ్వర్యం ఇచ్చేవాడు. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పోండి. ఇప్పుడు యోహాన్ సువార్త యోహాన్ పత్రికలో చదువుకున్నాం. యోహాన్ ఏమన్నాడు? మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో. చూసారా? ఎవరు యోహాను? యేసు ప్రభువు యొక్క రొమ్మును ఆనుకుని ఉన్న వ్యక్తి. ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు ఆరోగ్యమేయుడు, ఐశ్వర్యమేయుడు అనేది ఎక్కడా చదవరు మీరు. ఈ 2
దేవుడు ఇచ్చే దేవుడు మనకి. ఇప్పుడు అడుగుతా ఓ ప్రశ్న, ఎందుకు సార్ ఐశ్వర్యము ఆరోగ్యమే ఇలా, ఎందుకు ఇలా? చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, ఏమొద్దు బ్రదర్, రక్షణ స్వర్గము, ఏం చేయాలి, ఈ బంగారు, ఈ ఆస్తులు, ఇవి ఆరోగ్యం, ఇవన్నీ ఈ రెండు దొరికితే సార్ ఏంటంటివి? రక్షణ స్వర్గము. నేను చెప్తున్నా మీకు, నాకు కూడా ఈ రెండే కావాల. ఏంటివి? రక్షణ స్వర్గము. ఈ రెండు కానే మెయిన్ ఇవే, నేను కూడా చెప్తా. కానీ సమస్య ఏమంటే, దేవుడు అంటాడు ఆ రెండు కాదు, ఆ రెండిటితో పాటు ఇది కూడా ఇస్తాను నేను. ఏంటి? ఐశ్వర్యము ఆరోగ్యము. ఎందుకు? నేను మీకు అడుగుతా, మనందరూ అయ్యి వెళ్తున్నాం అనారోగ్యంలో. నువ్వే చెప్పు, సపోజ్ ఎవరికైనా టైఫాయిడ్ అయింది అనుకోండి, చర్చికి వచ్చి ఉందా వాళ్ళకి? ఆరోగ్యం బాగుంటేనే కదా చర్చికి వస్తాం, ఆరోగ్యం బాగుంటేనే సువార్త చెప్తాం, ఆరోగ్యం బాగుంటేనే కదా మనం అన్నీ చేయగలం దేవుని పనులు. ఎట్లా అనుకుంటావు నువ్వు అనారోగ్యం మంచిదని? స్వర్గానికి పోతావు నువ్వు, పాపక్షేమం జరిగింది, అంతా బాగుంది. దేవుడు నీకంటే జ్ఞాని, అందుకనే ఆరోగ్యం. ఏమేమి చిన్న తలనొప్పి వస్తే మనం ఏమవుతుంది? అల్లాడిపోతాం పిల్లరా. మనం బైబిల్ చదువుకో బుద్ధి కాదు, మనకు ప్రార్థన చేసుకో బుద్ధి కాదు, డాక్టర్ల చుట్టూ పరిగెడతాం మనము. ఎందుకంటే మనకు ఎంత భక్తిలో ఉన్నా నువ్వు, నీకు అనారోగ్యం ఉందనుకో, నువ్వు అన్నింటినీ పక్కన పెట్టి పరిగెత్తావు ముందు అనారోగ్యాన్ని బాగు చేసుకునే దానికి. నిజమా కాదా? అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, నేను ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి, ఆరోగ్యం నాకు ఇష్టము. ఎందుకంటే అనారోగ్యం పుట్టించింది ఆయన కాదు కాబట్టి, అందుకే ఆరోగ్యం ఇచ్చేది. నీతో చాలా పని ఉంది దేవునికి, నువ్వు చాలా చేయాలా. నేను అదే అంటున్నాను, ఇప్పుడు చర్చిలో ఏదైనా పని చేయాలన్నప్పుడు నీకే మోకాలు నొప్పి ఉంటే నువ్వేం పోయి సువార్త చెప్తావు? నీకే ఆరోగ్యం బాగాలంటే ఏం చేస్తావు దేవుని కొరకు? అందుకే ఆరోగ్యం ఇచ్చేది, స్వర్గంతో పాటి, పాపక్షమాపణతో పాటి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, నిండు ఆరోగ్యంతో ఉన్నావమ్మా, లైక్ బెలూన్లాగా ఉన్నావు నువ్వు అన్నిట్లో, ఓకే, కాళ్ళు గిళ్ళు అన్నీ బాగున్నాయి, డబ్బు లేవనుకో, ఏం చేస్తావు నువ్వు? చెప్పాను కదా లాస్ట్ టైం, నేను బైబిల్ తీసుకొని పోయి ఆటో అని చెప్పినాను అనుకో, ప్రైజ్ లాడ్ బ్రదర్ బైబిల్ ఉంది నా దగ్గర అంటే, కూర్చోండి సార్, మీరు ఆడిపోతారో చెప్పండి, దీనిమంతా నేను తిప్పుతాంటాను ఫ్రీగా అంటాడా? పెట్రోల్ బంకులో పోయి అన్నారు అనుకోండి, ప్రైజ్ లాడ్ హల్లెలూయా పెట్రోల్ అంటే ఏమంటాడు ఆయన? డబ్బులు ఇవే బాబు, మళ్ళీ చూసుకుందాం నీ కథ. క్రైస్తవులే రారు నీ దగ్గరికి డబ్బులు లేకుండే, మిగతా వాళ్ళు ఇడిచిపెట్టు. అందుకే దేవుడు ఏమంటాడు? డబ్బులు, నేను డబ్బులు ఇచ్చే దేవుణ్ణి, అందుకు ఇస్తాండి కదా రెండు. దేవునికి బాగా తెలుసు ఇవి రెండు లేకుంటే ఏమవుతాయని. ఈ రెండింటి గురించే కాంట్రాడిక్షన్ క్రైస్తవుల్లో. ఈ రెండు వద్దు, పరిశుద్ధత ముఖ్యము. ఎవరు చెప్పారు నీకు వద్దని పరిశుద్ధత? ఇవి రెండు లేకుంటే నువ్వు కదలలేవు భూమి మీద, ఆయన పని ఏం చేయలేవు నువ్వు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఈ రెండు లేకుండా బతికిపోయిన అతను. ఎవరు అతను? మనకు ఏల్ చర్చికి బాగా తెలుసు, మన బంధువు అతను. ఎవరు మాతను? లాజరు. ఈ రెండు లేవు లాజర్ దగ్గర. ఏడున్నాడు వాళ్ళ హౌస్ ఎక్కడ? లాజర్ హౌస్ ఎక్కడమ్మా? ధనవంతుని ఇంటి ముందర. ఒక శరీరంలో ఆరోగ్యం లేదు, ఏం నాకుతున్నాయి? కుక్కలు నాకుతున్నాయి. ఇంకేం లేదు? డబ్బులు లేవు. ఎందుకు లేవు? ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడు? ఎందుకు డబ్బులు లేవు? అక్కడ రాయబడింది బైబిల్లో. ఆయన కోరుకున్నాడంట. చాలామంది అదే కోరుకుంటాడు క్రైస్తవులు ఈరోజు. మాకు ఆరోగ్యం వద్దు, డబ్బు వద్దు. అట్లా కాదు పిల్లరా, ఈ రెండు దేవునికి ఇష్టం, అందుకే ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. నువ్వు ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో ఈ రెండింటికి అర్హుడవు నువ్వు. మిగతా వాటిలో వచ్చేసే మన దగ్గరికి. అర్థమైందా? చూడండి ఇంకో వాక్యం నాతో పాటే. నిర్గమకాండము 3వ అధ్యాయం 21-22. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఏం జరిగిందో. దేవుడు ఏమన్నాడమ్మా మోషేతో? తొందర తీయాలా, చదువు. మరియు నేను అమ్మ దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి, సారీ ఎవరికి? మోషేకి. చూడండి మోషేతో ఏమంటున్నాడు దేవుడు. ఐశ్వర్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం, ఇజ్రాయేల్ ఐశ్వర్యం గురించి. మోషేతో దేవుడు ఏమన్నాడు చూడండి, చదువునేనా? మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయుల
ఐగుప్తీయులను దోచుకొందురనెను. చూసారా పిల్లరా, మోషేతో అంటున్నాడు దేవుడు గొప్ప ధనం మీకు ఇప్పిస్తానని. ఇప్పించాడా లేదా? 12వ అధ్యాయంలోకి రండి. ఎప్పుడు ఇది వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మోషేతో, నువ్వు పోనైనా వాళ్ళ దగ్గరికి ఇవన్నీ చేస్తాను వాళ్ళ జీవితంలో. మోషేతో కూడా డబ్బు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పించాడా లేదా? 12వ అధ్యాయంలో మీరు వస్తే మీకు తెలుసు కదా, అద్భుతాలు మా ముందు చూడండి. నేను అద్భుతాలు అన్నీ చేశాడు దేవుడు మోషే ద్వారా. లాస్ట్ జాగ్రత్త నేను అద్భుతాలు అన్నీ చేసినాడు. చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఫరో అంటాడు, మీరు ఇటు నుంచి వెళ్ళిపోండి నాయన, ఇక్కడ నుంచి మీ ప్రజలంతా వెళ్ళిపోమన్నప్పుడు చూడండి ఏం జరిగిందో. ఫటాఫట్ చదువు నేను అదే 13వ అధ్యాయం 12వ అధ్యాయం 31 నుంచి ఫటాఫట్ చదువు. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి, జాగ్రత్త నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ వారితో, మీరును ఇజ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడే, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడే, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తులు మనమందరము చచ్చిన వారు అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. చూడండి ఇప్పుడు, కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకొని తమ భుజములందు పెట్టుకొని పోయిరి. ఆ తర్వాత ఇజ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగులను బంగారు నగులను వస్త్రములను అడిగి తీసుకొనిరి. చూసారా? ఇప్పుడు చూడండి పాయింట్ జాగ్రత్త ముందర చూడండి. మీరు చాలాసార్లు ఈ మాట వినింటారు. వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఐగుప్తుల దగ్గరికి వెళ్ళారు, అడిగారు మీ బంగారు ఏంటి వెండి అని. వాళ్ళు ఏం చేశారంట? ఇచ్చేశారు పిల్లరా. ఇదే యెహోవా ఆశీర్వాదం అంటే. యెహోవా ఆశీర్వాదం ఏమొస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. చూడండి, వీళ్ళు ఏం కష్టపడలా, కాళ్ళను పట్టుకోలే, చేతులు పట్టుకోలే, కొట్టుకోలే, ఊరికే పోయి ఏమన్నారు సిస్టర్ వాళ్ళు, మీ బంగారు వెండి ఇమ్మంటానట్లే వాళ్ళు ఇచ్చేశారని రాయబడింది పిల్లరా. కారణం ఏమంట అక్కడ చెప్పాడు, నేను వారికి కటాక్షం అంటే దయ ఇస్తానని. అదే బ్లెస్సింగ్ అంటే. జాగ్రత్త వినండి, మీరు దేవుడు చెప్పినట్లు నేను నడిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ ఆఫీసర్కి కటాక్షం ఇస్తాడు, మీ కంపెనీలో మీరు పని దయ ఇస్తాడు, మీ బంధువులకి దయ ఇస్తాడు, మీ మీద మీ చేసే జాబ్లో దయ ఇస్తాడు, మీ పిల్లల స్కూల్స్లో దయ ఇస్తాడు దేవుడు టీచర్స్కి. ఇదే పిల్లరా ఆశీర్వాదం అంటే. దేవుడు ఏం చేశాడు? వీళ్ళ మీద వాళ్ళకు దయనిచ్చాడు. ఐశ్వర్యం వచ్చేది ఇట్లా పిల్లరా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునంటే ఇక్కడ రాయబడిన ఎగ్జాంపుల్. అందుకే నేను చెప్తున్నా, దేవునితో అంటూ కట్టుబడి ఉండాలి పిల్లరా. దేవుని పక్కన మా ముందర చూడు, నక్షత్రం తింటాను కదా, ముందు అక్కడిక్కడ పోకండి, దేవుని ఆలయంలోకి రండి. నేను మాటికి చెప్తున్నాను, ఎందుకంటే దేవుని ప్రిన్సిపల్స్కి నువ్వు అట్లా ఇట్లా పోతే సక్సెస్ కాలేవు. బైబుల్ చదువు, ప్రార్థన చేసుకో, ఆయనతో క్లోజ్ రిలేషన్లో ఉండు. దీని ద్వారా నువ్వు శ్రమ లేకుండా సక్సెస్ అయ్యకుండా వెళ్ళిపోతావు. నువ్వు నీతో నిబంధన ఉంది దేవునికి. అరే దేవుని బాధ్యత నీకు ఆరోగ్యం ఇవ్వడము, దేవుని బాధ్యత నీకు ఐశ్వర్యం ఇవ్వడము. నువ్వు ఎందుకంటే తన్ను నమ్ముకున్నావు కాబట్టి. ఇజ్రాయేలీలు ఏం కష్టపడ్డారు చెప్పండి? వాళ్ళు బంగారు వెండిచ్చి వెళ్ళిపోండి, తీసుకోండి, ఏం కావాలో తీసుకోండి అని. చూసారా? గొప్ప ఆస్తిపరులుగా వాళ్ళని బయటికి తీసుకొస్తానని అబ్రాహాంతో చెప్పాడు. నీతో నాతో యేసు ప్రభు రక్తం కార్చినప్పుడు చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. ఈరోజు నువ్వు బీదగా ఉండడానికి కారణం ఏమో తెలుసా? ఆయన చెప్పినట్లు ఏనో నువ్వు పరిగెడతాను. యాడికి పరిగెడతాను? నీ శ్రమ నీకు ఐశ్వర్యం తేదు. యెహోవా ఆశీర్వాదము నీ పిల్లలకు ఉద్యోగం ఇస్తుంది. అదే నువ్వు ఈరోజు కష్టాల్లో ఉన్నావు, మంచి ఉద్యోగం, ఇంట్లో 2-3 ఉద్యోగాలు వస్తే ఎట్లు నువ్వు ఫైనాన్షియల్ కండిషన్ చెప్పండి. వ్యాపారంలో నేను దీవిస్తాడు. ఆయన్ని పక్కన పెట్టి పరిగెడితే ఏం సాధించావు ఇంతవరకు? ఏమీ సాధించవు, ఉత్త చేతులతో జీవిస్తూ ఉంటావు. అందుకే దేవుని కోరిక, కానీ నువ్వు ఆయన దగ్గర లోబడాలా, ఆయన్ని హత్తుకొనుండు, ఆయన గట్టికి పట్టుకొనుండు. ఓకే, ఒక వాక్యం చదువుకుందాం. ఓకే, చాలామంది క్రైస్తవులు పెద్ద సమస్య ఇప్పుడు ఏంటి? బంగారు. ఎవరిచ్చారు బంగారు? అయినాను మీరు ఎవరిచ్చారు బంగారు కదా? మనోళ్ళు ఏమంటారు? బంగారు వెండి ఇవ్వనొద్దు. ఇప్పుడే చెప్తే కదా నేను, పాపక్షమాపణ, స్వర్గము, పరిశుద్ధత. నేను మళ్ళీ అదే అంటున్నా, అవి చాలా ముఖ్యము. అవి ఉంటే చాలు, మనకి ఇవన్నీ వద్దు.
కానీ సమస్య ఏమంటే దేవుడు అంటాడు వీళ్ళని నేను నీకనే. ఎందుకు ఇచ్చాడు బంగారు చెప్పండి? ఎంతమంది క్రైస్తవులకు ఈరోజు బంగారుతో సమస్య తెలుసా మీకు? పెద్ద డాక్టరీనే తయారు చేశారు. కొంతమంది అనుకుంటారు బంగారు వేసుకుంటే స్వర్గానికే పోవని. అంటే రక్తం కంటే బంగారు ఎక్కువ అడ్డగిస్తుంది. రక్తంతో మనం పోతాండేది, కానీ బంగారు వస్తే అడ్డము రక్తం కూడా పనిచేయదు అన్నట్లుగా. తప్పు. జాగ్రత్తగా వినంటారా? చాలామంది అనేది ఏమంటే, సార్ బంగారం ఇచ్చిన దానికే వాళ్ళు ఏం చేసుకున్నారు? దూడ తయారు చేశారు. ఎవరు చేశారు? దేవుడు తప్పు చేస్తాడా బంగారు ఇచ్చి? నేను చెప్తున్నా మీకు, దేవుని తప్పులే. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశ్రయించా బంగారు ఇవ్వడం దేవుని బంగారుది తప్ప? బంగారుది కూడా తప్పులే. ఎవరిది తప్పు? వీళ్ళు చెడ్డోళ్ళు. వీళ్ళు ఇచ్చిన బంగారుతో దూడ చేసుకుంటారు. ఈరోజు ఎంతమంది లేరు అట్లా? డబ్బు తప్పు కాదు. నువ్వు నీ మనసు సరిగా లేదు. నువ్వు డబ్బు తీసుకొని నువ్వు బైబిల్ కొనుక్కోవాలంటే బ్రాంతి బాటలు కొనుక్కో, నీ చేతిలో ఉంది. డబ్బు ఏం చేస్తుంది పాపము? మనోళ్ళు బంగారుదే తప్పు సార్. నేను అంటున్నా ఓ మాట, దేవుడు మరి వాళ్ళు దూడకి ఇచ్చారు, అది విగ్రహం తయారు చేసుకున్నారు, తప్పు చేశారు. ఆ తర్వాత బంగారం ఏ దానికోసం వాడారు? మందిరం కట్టేదానికి వాడారు కదా. అప్పుడు మోషే అన్నాడు, మళ్ళీ మందిరం కట్టేదానికి మీరు బంగారు తెమ్మన్నప్పుడు అందరూ బంగారు తీసిపోయి ఇచ్చారు. ఏం జరిగింది చెప్పండి? మోషే అన్నాడు, చాలు ఇంకా చాలా అయింది, ఇప్పటికే ఇంకా మీ బంగారు మీరు ఎనికి తీసిపోమన్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. క్రైస్తవులు చాలామంది అనేది ఏమంటే, అందుకే సార్ దేవుడు బంగారు ఇచ్చినది. ఎందుకు ఇచ్చేది బంగారు? దేవునికి ఇచ్చేదానికి. ఒక ఆయన అన్నాడు ఉండిలో వేసేదానికి, అంటే మనకి ఇచ్చేదానికని. తప్పనని నేను, మనం వీళ్ళ దేవునికి. కానీ ఎందుకు ఇచ్చాడు బంగారు తెలుసా మీకు? దేవునికి వీళ్ళ మన తప్పనను. 3:27 ఒకసారి చదవండి సార్. 3:21 నిర్గమకాండం 3:21 ఒక్కసారి చదవండి, నేను ముగిస్తాను మీకు. జాగ్రత్త వినంటారా? బంగారు గురించి కన్ఫ్యూజన్ మీరు దూరం కాలే ఈరోజు. చదువునేనా? మరియు చదువు. నేను ఈ జనులేడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు కదా. వట్టి చేతులతో వెళ్ళచ్చు. వట్టి చేతులు దేవునికి ఇష్టం లేదు పిల్లరా. ఈ రోజు కూడా మీరు నేను వట్టి చేతులు తీసుకున్నాను. నెక్స్ట్ వాక్యం చదువు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని చాలు. ఏం చేయాలా ఇప్పుడు? నేను జాగ్రత్తగా, మీరు వాటిని మీ కుమారులకును, గట్టి అందరూ చెప్తాం, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ఏం చేయాలా? అర్థమైందా? ఎందుకు ఇచ్చాడు బంగారు? ఈడేసుకునేదానికి మొగోళ్ళు బ్రాస్లెట్ వేసుకునేదానికి. అందుకు ఇచ్చిన దేవుడు బంగారు. బంగారు ఎందుకు ఇచ్చాడమ్మా? 2 పనులు చేసేదానికి. ఒకటి మనం వేసుకునేదానికి, రెండవది దేవునికి. ఇప్పుడు చాలామంది వేసుకుంటే మీ ఇష్టం, నేను వేసుకుని నేనేం బలం చేయను, మీరు వేసుకోండి, మీదంతా నాకు ఇచ్చేసిన నేను వేసుకుంటా. దీంతో నేను డాక్టర్ని తీయడంలా, నీకు వేసుకోవద్దని చెవుల్లో, ముక్కుల్లో, గొంతులో, చేతిలో. దేవుడు ఇచ్చాడు అక్కడ. ఎందుకంటే మీరు వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేసి. బంగారం అందుకు ఇచ్చినది. దీనికి అర్థం ఇది కాదు, దాచిపెట్టుకో దేవునికి మాత్రమేనని. అది మళ్ళీ దుర్మార్గము. దేవుడు 2 కోసం అడిగాడు. వాళ్ళకి వేసుకోమన్నాడు, మీ పిల్లలు ధరింపచేయండి, నేను అందుకే ఇస్తాండేది. రెండవది, మీరు మందిరానికి తెమ్మని తీసుకొచ్చారా? ఇచ్చేకి రెడీగా ఉండాలా. బంగారు అడిగినా మేము ఇచ్చాం మీకు, దీనికోసం చెప్పడంలా. నాకు బాగా గుర్తుంది, కొత్త నక్లీసు, కమ్మలు, కొత్త డబ్బా మా పాస్ట్ అడిగితే అట్లే తీసిపోయి ఇచ్చాం మేము. నెక్లెస్ ఒకటి, కమ్మలు. గుర్తుందా? ఈమె కూడా గుర్తుంది లేదో? రింగ్సు. ఈరోజు కూడా దేవుడు అడిగితే ఇయ్యాల, మేము ఇస్తాం కూడా. ప్రీచ్ చేయడం కాదు, ఊరికే ఈళ్ళ అని ఇచ్చాం మేము. నెక్లెస్, కొత్త అవి కమ్మలు, రింగ్స్. అర్థమైందా? కానీ వేసుకుంటాం కూడా ఆయన ఇచ్చినప్పుడు. ఇది పిల్లరా దేవుడు చెప్తాడు అది. అంతేగాని వేసుకుని నరకానికి పోతావు, స్వర్గం సాల్లే, పాపం ఎస్, అది నంబర్ 1 మనకు పాపక్షమాపణ.
నంబర్ 1 మనకు స్వర్గము, అది మన ఇల్లు, మన జీవితం. ఈ లోకంలో దేవుడు కోరుకుని నువ్వు ధనం కలిగి ఉండాలా, నువ్వు ఆరోగ్యం కలిగి ఉండాలా. ఊరికి కొంతమంది ధనం ఉంటే చెడిపోతుంది. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? దేవుడికి తెలుదా వాళ్ళు దూడకి ఇస్తారని? దేవుడికి తెలుదా బంగారం ఏం వాడతారని? తెలుసు. కానీ దేవుడు వాళ్ళకి నేర్పిస్తాను, చూడు అందుకు కాదు నేను ఇచ్చినది, మీరు ఎందుకు ఇచ్చి ఎంత తప్పు చేశారు, పశ్చాత్తాపడినారు వాళ్ళు, మళ్ళీ ఏం మందిరం కోసం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి వేసుకోమంటున్నాడు దేవుడు. సో తప్పు లేదు పిల్లలు. ఓకే, మీకు దేవుడు మాట్లాడి ఒకవేళ మీకు తీసేయమంటే నేను చెప్పను. చాలామంది అంటుంటారు మాకు దేవుడు మాట్లాడారని. ఐ డోంట్ నో, మీకు మాట్లాడి తీసేయని బైబిల్ ఏం చెప్తున్నా. ఎందుకంటే ఏఎల్ చర్చిలోకి వచ్చే వాళ్ళకి క్లారిటీ ఉండాలా, ఏంది కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకంటే నేను చూస్తే చాలామంది బంగారు వేసుకుంటున్నారా, మీరు మహాపాపాత్ములు, బంగారు వేసుకుంటున్నారా, పైకి పోరు స్వర్గానికి. అంత వ్యర్థమైన మాటలు అవి, వేస్ట్ మాటలు అవన్నీ. నా ప్రభువు యేసుక్రీస్తు ఈరోజు కూడా బంగారు దట్టి కట్టుకొని, చూసారా ఆయన దర్శనము, యోహాను ఏం చెప్తున్నాడు, బంగారుతో ఉన్నాడు ఆయన బంగారు కిరీటం పెట్టుకొని ఉన్నాడని, వజ్రాల వైడూర్యాల బిల్డింగ్లో ఉన్నాడని, ఆయన కాంపౌండే జాస్పర్స్ మన్నులో మాణిక్యాలు ఏమంటారు దానితో కట్టబడింది. మనం ఉండేదే గోల్డెన్ స్ట్రీట్స్లో. తప్పు అది కాదు పిల్లరా. నీ బ్యాడ్ హార్ట్, ఏమీ లేని కూడా చెడ్డ హృదయం కలిగి ఉన్నారు, దండిగున్న వాళ్ళు మంచి హృదయం కలిగి ఉన్నారు. న్యూట్రల్ పిల్లరా డబ్బు, బంగారు న్యూట్రల్. దాన్ని పట్టుకొని యేసు ప్రభు మరణాన్ని పోల్చకూడదు మనం. ఓకే, సో ఇది డాక్ట్రిన్ పిల్లరా. ఓకే, ఎనీహౌ ఏం చేశాడు దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి? ధనం ఇచ్చింది ఆయన. ఎందుకు ఇచ్చాడు ధనము? దేవుని మహిమ కోసం పిల్లరా, దేవుని రాజ్యం కోసం. ఈరోజు దేవుడు అన్నాడు అనుకో, నీకు నీ రింగ్ తీసి, నేను మీ ముందు చెప్తాను, ఏ రోజు దేవుని ఎదుట చెప్తానా, నేను వీడికి వచ్చి వేసుకున్న రింగ్ ఎప్పుడు వేసుకోలేదు జీవితంలో, ఎప్పుడు చెప్పినా రెడీ నేను ఇచ్చేకి. అది హృదయంలో ఉండాలా. ఇది కాదు నా అలంకరణ, రక్తం నా అలంకరణ, ఆయన మరణ పునరుత్థానం నా అలంకరణ, నా జీవితం అది. కానీ ఇక్కడ నేను నా దేవునికి ఇష్టం కాబట్టి ఆస్తిలో ఉండడము, కారు కలిగి ఉండడము, సొంత ఇల్లు కలిగి ఉండడము, అవసరం అంటే బ్రాస్లెట్ కలిగి ఉండడము. మోని ఏమో తలదించుకున్నది మోని ఏమా. సో తప్పేం లేదు. కానీ లోపల దేవుడు బంగారు దేవుడు అయినాడు అనుకో, నీకు అది మంచిది కాదు అది. ఓకేనా? సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మీ నా దేవుడు. మంచి మాట చదివాం మనము, ఒట్టి చేతులతో నేను వెళ్ళనీయను. అది దేవుని యొక్క వాగ్దానం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు. ఐశ్వర్యం గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం ప్రతి వారము. ఈ వారం ప్రభా మరి ఇజ్రాయెల్ జనాంగం యొక్క ఐశ్వర్యం గురించి నేర్చుకున్నాం. తండ్రి నీ హృదయవాంఛనైనా నీ రక్తపు నిబంధన స్వామి ఇదే, మేము ఐశ్వర్యం కలిగి ఉండడం, ఆస్తి కలిగి ఉండడం. కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో మేము నేర్చుకున్నాం ఈరోజు, నిన్ను కాదని, నీ దూరంగా పోయి వాక్యం చదవక, ప్రార్థన చేసుకోక, సంఘానికి రాకుండా పని 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 అని పరిగెడితే మేము ప్రయాసపడతాము. ఆశీర్వాదం ద్వారానే ఐశ్వర్యం వచ్చేది. మీతో కలిసిమెలిసి ఉండి, మీతో స్నేహితంతో ఉండి, మీతో నిమగ్నమైతే మీలో నువ్వు అన్నావు తండ్రి, నా యందు మీరును మీ యందు నా వాంట్లు ఉన్నాయలా ఏమడినా నేను మీకు ఇస్తానన్నారు. సో మీతో కలిసి మేము జీవించాలా. అప్పుడు మీ ఆశీర్వాదం మా మీద ఎప్పుడు ఉంటుంది తండ్రి. బిడ్డలు విన్నారు, మర్చిపోకుండా సాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుని నిలబడుకుందాం. మన సవరాల్లో రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసము మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.